నమస్తే ఆత్మమిత్రులకు సన్ ఎనర్జీ టీమ్ వర్కర్స్ కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన అందరి గురుగారైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడం కి నా ఆత్మాభివందనాలు. ప్రతిరోజు 4 నుంచి 5:30 వరకు ఎందరో మాస్టర్స్ ని తీసుకొని వచ్చి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న సన్ ఎనర్జీ టీమ్ వర్కర్స్ బ్రహ్మ విద్యరిష్ట వైదేహి మేడం కి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ రోజు మన టాపిక్ వచ్చి 7 ఎసెన్స్ మిరర్స్, అంటే 7 పవిత్ర ప్రతిబింబాలు గురించి చెప్పడానికి విచ్చేశారు చింతామణి నుంచి పద్మలత మేడం. వెల్కమ్ మేడం. ఇది కొత్తగా ఉంది మేడం టాపిక్. ఎంతో ఆసక్తితో ఉన్నాము ఈ వినాలి అనేసి. ఓకే, వెల్కమ్ టు ది జూమ్ సెషన్ మేడం. వెల్కమ్ మేడం. స్టార్ట్ చేయండి మేడం. థాంక్యూ మేడం. ఫస్ట్ 5 మినిట్స్ మెడిటేషన్ చేసి సబ్జెక్ట్ లెక్క వెళ్దాం మేడం. ఓకే మేడం, మీ ఇష్టం. మన గురువు గారైన డాక్టర్ పితామహ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి, గురుమాత పత్రి మేడం కి నా ఆత్మపూర్వక నమస్కారాలు. మీ అందరికి జూమ్ సెషన్ లో, యూట్యూబ్ లో ఉన్న అందరికి, వీక్షకులందరికీ సహా నా హృత్పూర్వక నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు నేను మీ అందరితో పంచుకోవాలా అనుకుంటున్న టాపిక్ వచ్చి 7 పవిత్ర ప్రతిబింబాలు, 7 ఎసీన్ మిర్రర్స్. మొదలుగా మనము 5 నిమిషాలు ధ్యానం చేసి తర్వాత సబ్జెక్ట్ లెక్క వెళ్దాం మాస్టర్స్. దయచేసి అందరూ కూడా ధ్యాన స్థితిలోకి వెళ్దాము. మన చేతులను క్రాస్ చేసుకుంటూ, కాళ్ళను కలుపుకుంటూ, మన కళ్ళను మూసుకుంటూ మన శ్వాస మీద ధ్యాసను పెడదాం. లోపలికి వెళ్ళి బయటకు వచ్చే శ్వాసను గమనిద్దాం స్నేహితులారా. మనతో మనం ఏకమవుదాం.
మాస్టర్స్. నిదానంగా మీ 2 చేతులను తీసి నిదానంగా మీ కళ్ళ మీద పెట్టుకొని సహజ స్థితిలోకి వద్దాము. ఫ్రెండ్స్, 7 పవిత్ర ప్రతిబింబాలు అన్నప్పుడే మనకి ఏంటి ఈ ఆ ప్రతిబింబం అంటే ఎక్కడ చూస్తాం? మనము అద్దంలో చూస్తాం. ఎసీన్ మిర్రర్స్, రేడియంట్ రిలేషన్షిప్స్ అని కూడా దీన్ని అంటారు అన్నమాట. ఏంటి దీని ముఖ్య ఉద్దేశము? అసలు ఈ పవిత్ర ప్రతిబింబాల గురించి మనం ఏమిటి తెలుసుకుంటాము అంటే, ఫస్ట్ దీని ముఖ్య ఉద్దేశం మన చుట్టూ ఉన్న బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారిని, మన చుట్టూ ఉన్న వారిని అందరినీ సరైన కోణంలో అవగాహన చేసుకోవడం ఈ 7 ప్రతిబింబాల యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. తర్వాత ఇంకొకటి ఏమంటే, మన గురించి మనకు సంపూర్ణంగా తెలియదు. మన గురించి సంపూర్ణంగా అవగాహన చేసుకోవడం కూడా ఈ 7 ప్రతిబింబాల యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో ఎదుటి వారిని కూడా అంతగా ప్రేమించగలుగుతాము అనేది ఇంకొక దీని ముఖ్య ఉద్దేశం. ఈ నేను అనే జీవాత్మ ఎన్నో రకాలుగా, ఎన్నో అర్థాలలో, అంటే అర్థాలు అంటే ఇక్కడ మన బంధువులు, మన మిత్రులు, మన పిల్లలు, మన ఫ్యామిలీ అంతా వీళ్ళే అనమాట. మనందరికీ మనకు అద్దాలు. అంటే మనల్ని మన ప్రతిబింబం చూసుకోవాలంటే వాళ్ళ ద్వారానే మనము చూడగలుగుతాం అనమాట. అంటే ఈ జీవాత్మ అనేక రకాలుగా ఎన్నో అర్థాల్లో, ఎన్నో బాంధవ్యాలలో, ఎంతో జీవితాల్లో ప్రతిబింబించడం మనం చూస్తాం. ఇంతవరకు మనమే అక్కడ ప్రతిబింబిస్తున్నామా అనేది మనకు తెలియదు. ఈ 7ంటిని మనం అర్థం చేసుకుంటే మన లోపల ఉండేది అక్కడ ప్రతిబింబిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. నిత్య జీవితంలో ఎంతో రకరకాలైన వైవిధ్యమైన మనుషులందరినీ కలుస్తూ ఉంటాం. ఎంతమందిని మనం కలుస్తూ ఉంటే అంత ఎక్కువగా నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఎక్కువగా ఎవరినైతే రకరకాల వ్యక్తులను కలుస్తూ ఉంటామో మన గురించి ఇంకా క్లియర్ గా మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం ఇంకా ఎక్కువ నేర్చుకోగలుగుతాం అన్నమాట. ఇక్కడ మన గురువులు అంటే ఎవరో కాదు. మన గురువులు అంటే మన బంధువులే, మన బాంధవ్యాలే, మన పిల్లలు, తల్లిదండ్రులు, అత్త, మామగారు, తోబుట్టువులు అందరూ మనకు పరోక్ష గురువులే అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అందుకే పత్రి సార్ జడ్జి నాట్ అని ఎప్పుడు చెప్తారు కదా, ఈ 7 ప్రతిబింబాలు మీకు అర్థమైంది అంటే అప్పుడు మనం జడ్జి చేయాలన్నా కూడా అనే ఆలోచన కూడా మనకు రాదనమాట. వీటిని తెలుసుకోవడం ద్వారా ఏమైతుంది, మన సంబంధ బాంధవ్యాలు మనం చక్కగా అర్థం చేసుకోగలుగుతాము. ఇంతవరకు ఎక్కడెక్కడో డిస్టర్బెన్సెస్ ఉండేదన్నీ కూడా ఒక మంచి మైత్రి భావనతో ఒక గొప్ప స్నేహితుల్లాగా మనం అందరము కూడా తయారు కాగలుగుతాం. ఇది 3500 సంవత్సరాల క్రితమే జీసస్ వాళ్ళ గురువులు, అంటే ఈ భూమి మీద గొప్ప ఆధ్యాత్మిక గురువులు ఉండేవారంట 3500 సంవత్సరాల క్రితం. వాళ్ళ పేరు ఎసీన్స్ అనేసి. వాళ్ళు జీసస్ క్రైస్ట్ 5 సంవత్సరాలు ఉన్నప్పుడే ఈ జ్ఞానాన్ని అతడికి బోధించారనమాట. తర్వాత ఈ జ్ఞానాన్ని వాళ్ళు ఎసెన్స్ అనే గురువులు డెడ్ సీ స్క్రోల్స్ అనే గుహల్లో దీన్ని భద్రపరిచారు. ఒక త్రవ్వకాల్లో ఈ జ్ఞానం అంతా బయటపడింది. దాన్ని అనువాదం చేస్తే అప్పుడు అర్థమైంది ఇది మన బంధాలను సరిచేసుకోవడానికి ఉపయోగపడే నాలెడ్జ్ అనేసి దీన్ని మాస్టర్స్ బుక్స్ రూపంలో తీసుకొని వచ్చారనమాట. ఇక్కడ మనము ప్రతిబింబము అని మాట్లాడుతున్నాం. ప్రతిబింబముని మనం ఎక్కడ చూస్తాము అంటే అద్దం యొక్క లక్షణం ఏంటి మాస్టర్స్? అద్దం యొక్క లక్షణము ప్రతిబింబించడము. ఇప్పుడు మనము నీట్ గా రెడీ అయ్యాము, అద్దం ముందర నిల్చుకుంటే మనం ఎలా రెడీ అయ్యామో అలా చూపిస్తుంది. మన మనస్సును ప్రతిబింబించే ఏవైనా మిర్రర్స్ ఉన్నాయా? 1 minute మీరు ఆలోచన చేయండి. మన మనస్సును ప్రతిబింబించి, ఇప్పుడు నువ్వు ఫిజికల్ గా రెడీ అయినావు, ఫిజికల్ గా నువ్వు రెడీ అయింది చూసుకునేకేమో మిర్రర్స్ ఉన్నాయి. నీ మనస్సును ప్రతిబింబించే మిర్రర్స్ ఉన్నాయా? మన ఎమోషన్స్ ను, మన ఆధ్యాత్మికతను ప్రతిబింబించే ప్రతిబింబాలు ఏంటివి అంటే మన సంబంధ బాంధవ్యాలే మన మనస్సును ప్రతిబింబించే అద్దాలు, దర్పణాలు. మనం కలిసే ప్రతి వ్యక్తి కూడా మనకు అద్దం పడుతూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, మనము నీట్ గా రెడీ కాలేదు, తల దూకోలేదు, ఫేస్ కి ఏమి నీట్ గా రెడీ చేసుకోలేదు, అద్దం దగ్గర పోయి నిల్చుకున్నాము, ఏం బాగా కనబడలేదు. అప్పుడు అయ్యో ఈ అద్దంలో బాగా కనబడలేదు, ఒక సిల్వర్ ఫ్రేమ్ ఉండే అద్దం తెస్తాము, అప్పుడు బాగా కనబడుతుంది అనుకొని సిల్వర్ ఫ్రేమ్ ఉండే అద్దం తీసుకొస్తాం. అప్పుడు మీ ప్రతిబింబం మారుతుందా?
మారదు. పోనీ బంగారు ఫ్రేమ్ ఉండే అద్దం తీసుకొస్తాం, మారుతుందా? మారదు. ఒక వజ్రాల ఫ్రేమ్ ఉండే అద్దం తీసుకొస్తాం, మారుతుందా? మారదు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఫస్ట్ ఇక్కడ నువ్వు బాగా నీట్ గా రెడీ అయితే ఏ అద్దంలో అయినా నీట్ గా కనబడతావు. అంటే ఈ 7 ప్రతిబింబాలు మనకేం తెలుస్తాయి? నువ్వు మారితే ఎదుటిగా మార్పు అనేది నీకు కనబడుతుంది. అంటే ఇక్కడ నువ్వు ఫస్ట్ మారాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి మనకు నచ్చలేదు, ఆ వ్యక్తి నచ్చలేదు అనుకుంటాం. ఇంకొక వ్యక్తి తెచ్చినా కూడా మనం ఏం చేస్తాం? ఆయనలో ఏదో ఒక దోషాన్ని వెతుకుతాం. ఇంకొక వ్యక్తిని తెస్తే ఇంకొక దోషాన్ని వెతుకుతాం. అంటే ఇక్కడ ఎలాగైతే మీ ఫిజికల్ బాడీని చూసుకోవడానికి మిర్రర్స్ మారిస్తే మీ ప్రతిబింబం మారదో, ఇక్కడ నీట్ గా రెడీ అయితే అక్కడ ప్రతిబింబం మారుతుంది. అలాగే నీ ముందర ఎంతమంది వ్యక్తులను తీసుకొని వచ్చినా ఏదో ఒక దోషాన్ని నువ్వు కనబెడుతూ ఉంటావు. కాబట్టి ఫస్ట్ నీ మనసులో కొన్ని మార్పులు తెచ్చుకుంటే, నీ లోపల కొన్ని మార్పులు తెచ్చుకుంటే, నీ దృష్టి కోణంలో కొన్ని మార్పులు తెచ్చుకుంటే అప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళని చూసే విధానము మారుతుంది అనేది ఈ మిర్రర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మన జీవితంలో అన్ని కోణాలని, పరిస్థితుల్ని, మన జీవితంలోకి ఎంతో మందిని ఆకర్షిస్తున్నాం, ఎంతో మంది వ్యక్తుల్ని, పరిస్థితుల్ని ఆకర్షిస్తున్నాము. అంటే ఇవి ఆకర్షిస్తూ ఉన్నాము, వీరు మన జీవితంలో ఉన్నారంటే అర్థమేమి? వీరందరినీ, ఆ పరిస్థితుల్ని, ఆ వ్యక్తుల్ని అంత ముందే మనం నిర్ణయం తీసుకొని వీళ్ళు నా జీవితంలో ఉండాలా అని మనమే సెలెక్ట్ చేసుకొని ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం. జన్మ తీసుకున్న తర్వాత ఇవన్నీ మన జీవితంలో ఉండవలసినవి ఉండినా కూడా అవన్నింటినీ మనము మర్చిపోయామన్నమాట. మన జీవితంలో ఇవన్నీ బాగా మనకు తెలిసేదినా కూడా దాన్ని మర్చిపోయాం. ఎంతో మంది వ్యక్తులను కలుస్తూ ఉంటాము, అందరూ మన ప్రతిబింబాలుగా అర్థం పడుతూ ఉంటారు. దీని ద్వారా ఏం ప్రయోజనం అంటే, ఇంతకు ముందే నేను చెప్పాను, మన గురించి మనకు సంపూర్ణంగా తెలియదు. ఎంతమంది వ్యక్తులను మీట్ అవుతూ ఉంటామో మన గురించి మనకు అప్పుడు సంపూర్ణంగా తెలిసే అవకాశం ఉంటుంది. ఎప్పుడు మనం ఏదైనా ఒక పరిస్థితి వచ్చింది అనుకోండి, నీదే తప్పు, వీళ్ళ నుంచి నాకు కష్టం వచ్చింది, వీళ్ళ నుంచి నాకు కష్టం వచ్చింది అంటుంటాం. అంటే వాళ్ళ పక్క ఒక వేలు చూపిస్తున్నామంటే మన పక్క 4 వేళ్ళు చూపిస్తున్నాయి అన్నమాట. అంటే అక్కడ వాళ్ళు కేవలం మన ప్రతిబింబాలుగా ఉన్నారు, కానీ వాళ్ళు అక్కడ ఏమీ తప్పు లేదు, వాళ్ళు మన ప్రతిబింబాలుగా ఉన్నారు. ఇప్పుడు మొదటి ప్రతిబింబం యావదంటే, మొదటి ప్రతిబింబం ప్రస్తుత క్షణం యొక్క ప్రతిబింబం. అంటే ప్రస్తుత క్షణంలో నువ్వు ఎలా అయితే ఉన్నావో దాన్ని ప్రతిబింబించే ప్రతిబింబం. ఇది అందరూ సులభంగా అర్థం చేసుకోగలుగుతారన్నమాట. చూడండి, ఇప్పుడు మీరు భూమిని, ఆకాశాన్ని, ఉన్న బిల్డింగ్స్ ని, అక్కడ కొండల్ని, చెట్లని అన్నిటినీ చూస్తున్నారు. కానీ నీ జీవితంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ సిచ్యువేషన్ నా జీవితంలో ఎందుకు ఏర్పడింది అని ఈ కళ్ళతో చూడగలుగుతున్నారా? అంటే చూడలేకపోతున్నాము. ప్రస్తుత క్షణంలో మనం ఎలా ఉన్నామో, మన వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయో, మన ప్రకంపనలు ఎలా ఉన్నాయో అలాంటి తరంగాల్ని మనం చుట్టుముట్టు పంపిస్తూ ఉంటాం అన్నమాట. ప్రస్తుత క్షణంలో నువ్వు ఎలాంటి ప్రకంపనలతో పంపుతావో అలాంటి ప్రకంపనలు ఉన్న మనిషినే నువ్వు ఆకర్షిస్తావు. ఒక్కసారి మనం ఆలోచనలు గాని, మన అనుభూతులు గాని వ్యక్తీకరించం, తెలిపిండము. అయినా అవి వైబ్రేషన్స్, నీ లోపల ఉన్న వైబ్రేషన్స్, నీ లోపల ఉన్న ఆలోచనలు అవన్నీ కూడా ఆ ప్రకంపనలు నీ చుట్టుముట్టు తిరుగుతూ ఉంటాయన్నమాట. అది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనందరికీ తెలిసిందే. ఆ లా ఆఫ్ అట్రాక్షన్ నియమం ప్రకారము మన ఆలోచనలకు తగిన పరిస్థితులను, మన ఆలోచనల్లో ఉన్న ఆ విధమైన వైబ్రేషన్స్ తో ఉన్న వ్యక్తులను మనము అట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు నెగటివ్ ఆలోచనలు ఉన్నాయనుకోండి, నెగటివ్ అంటే నెగటివ్ పరిస్థితులను, అటువంటి వ్యక్తులను అట్రాక్ట్ చేస్తాం. పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయనుకోండి, అలాంటి పరిస్థితులను, అలాంటి వ్యక్తులను మనము ఆకర్షిస్తాం అన్నమాట. ఒక ఉదాహరణ చెప్తే మీకు అందరికీ అర్థమవుతుంది. ఒక వ్యక్తి పొద్దున్న లేచాడు, లేచినప్పుడే ఆయనకి ఎందుకో కోపం వచ్చింది, కోపంగానే ఉన్నాడు, లేచినప్పటి నుంచి కోపంగానే ఉన్నాడు. సరే, ఆయన షేవింగ్ చేసుకోవడానికి వెళ్ళాడు. షేవింగ్ చేసుకుంటూ ఆ కోపంలో తన స్కిన్ కట్ అవుతుంది. అప్పుడు ఇంకా కోపం వస్తుంది ఆయనకి. అప్పుడు భార్య పైన వచ్చి ఏదేదో గట్టిగా అరవడము, ఆమెను తిట్టడము చేస్తాడు. ఆమె ఏం తప్పు లేకపోయినా నన్ను ఇలా తిడుతున్నాడే అనే బాధతో ఆమె ఆ రోజు చేసే ఒక టిఫిన్ లోనో ఏదో భోజనంలోనో కొద్దిగా ఎక్కువగా ఘాటుగానో కారంగానో ఆమెకు తెలియకుండానే ఆ కోపంలో ఆమె అలా చేస్తుంది.
అప్పుడు ఆయన ఆహారాన్ని తీసుకొనేసి ఒక ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్ లో ఆయనే బాస్ గా ఉండే దాని నుంచి అక్కడ ఏమైతుంది, అందరినీ కూడా గట్టిగా మాట్లాడడము, అలాంటి వైబ్రేషన్స్ పంపించడం, అలాంటి ఆలోచనలతోనే ఉండడం అనేది జరుగుతుంది. ఆ ఆఫీస్ లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ బాస్ పైన ఆ కోపాన్ని ప్రదర్శించలేక దాన్ని ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ చుట్టుముట్టు అది పంపిస్తూ ఉంటారన్నమాట. మనకు అంతేకాకుండా ఏదో ఒక రోజు ఒక ఆపోజిట్ సిచ్యువేషన్ లో ఉండే పరిస్థితులు, అలాంటి వ్యక్తులు ఎదురుపడ్డారు అనుకోండి, వాళ్ళు మన పట్ల అనాగరికంగా మాట్లాడుతున్నారు. ఏమంటే అది మాట్లాడుతున్నారు. నువ్వేం తప్పు చేయకపోయినా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడు మనం ఏం చేస్తాము, వాళ్ళని జడ్జి చేయడము, ఇలాంటివన్నీ చేస్తాం. కానీ ఇక్కడ మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేను పొద్దున లేచినప్పటి నుంచి ఎలాంటి ఆలోచనలతో ఉన్నాను, నాకెందుకు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది, ఎలాంటి ఆలోచనలతో ఉన్నాను అనేది నిన్ను నువ్వు గమనించుకోవాలే కానీ నిన్ను నిందిస్తున్న వాళ్ళని, నిన్ను అవమానిస్తున్న వాళ్ళని నువ్వు అక్కడ జడ్జి చేయకూడదు. నువ్వు లేచినప్పుడు నుంచి ఎలాంటి ఆలోచనలతో ఉన్నావో అలాంటి పరిస్థితుల్ని, అలాంటి వ్యక్తుల్ని ఆకర్షిస్తూ ఉంటావు. అంటే నీ ఆలోచన విధానం ఎట్లుంది అనేది చెక్ చేసుకోమంటుంది ఈ ఫస్ట్ ప్రతిబింబం. నువ్వు ఎలాంటి ఆలోచనలతో ఉంటే అలాంటి వారిని నువ్వు అట్రాక్ట్ చేస్తావు. ఈ రోజు నా ఆలోచన విధానం ఎలా ఉంది అని స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. మార్నింగ్ నుంచి నేను ఎలాంటి ఆలోచనలతో ఉన్నాను, కాబట్టి ఇలాంటి పరిస్థితులు నాకు ఆకర్షింపబడ్డాయి. నేను ఎంత కోల్పోయాను, పొద్దుటి నుంచి ఇలాంటి ఆలోచనలతో ఉండడం ద్వారా నేను ఎంతో శక్తిని కోల్పోయాను, ఎంతో ఆనందాన్ని కోల్పోయాను. మన ఆలోచనలే మన వాస్తవాన్ని సృష్టిస్తున్నాయి. అదే మొదటి అర్థం యొక్క సారాంశము. అంటే పత్రికారు కూడా మనకి ఏం చెప్తా అంటారు, నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు అంటారు. నా వాస్తవానికి నేను ఎట్లా సృష్టికర్తను అంటే, మన ఆలోచనలను గమనించుకున్నామంటే మనం ఎలాంటి ఆలోచనలతో ఉన్నామో అలాంటి పరిస్థితులను ఆకర్షిస్తున్నాము అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. ఇది మొదటి అర్థం యొక్క సారాంశం అన్నమాట. నువ్వు ప్రస్తుత క్షణంలో ఎలాంటి ఆలోచనలతో ఉన్నావో అలాంటి పరిస్థితుల్ని, అలాంటి వ్యక్తుల్ని ఆకర్షిస్తూ ఉంటావు. కాబట్టి అయ్యో ఏంటి వీళ్ళు ఇలా వచ్చి నన్ను అవమానపరిచారు అని నువ్వు వాళ్ళని నిందించకుండా నిన్ను నీవు స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. నువ్వు ఎలాంటి ఆలోచనలతో ఉన్నావో నిన్ను నువ్వు గమనించుకోవాలి. మాస్టర్స్, మనము 2 రకాలైన ఆలోచనలను ఎప్పుడూ ప్రవహింపజేస్తూ ఉంటాం. ఒకటి భయముతో కూడింది, రెండోది ప్రేమతో కూడింది. భయంతో కూడిన ఆలోచనలన్నా పంపిస్తుంటాము, ప్రేమతో కూడిన ఆలోచనలైనా పంపిస్తూ ఉంటాం అన్నమాట. ఈ భయంతో కూడిన ఆలోచనలను పంపించేటప్పుడు భయంకరమైన పరిస్థితులను ఆకర్షిస్తూ ఉంటాము. అప్పుడు చూడండి, మనము ఏదైనా ఒక పని చేయాలంటే భయము, ఒకరికి ఏమైనా చెప్పాలంటే భయము. అప్పుడు ఏమైతుంది, మన లోపల ఎప్పుడైతే భయం ఉంటుందో ఎదుటి వాళ్ళు దాన్ని అట్రాక్ట్ చేస్తారు. వాళ్ళు మనల్ని భయపెట్టే మాటలే మాట్లాడుతూ ఉంటారు. కారణం ఎక్కడుంది, మన దగ్గర ఉంది. మనం భయపడుతూ ఉన్నాము. అక్కడ పోయి నిల్చుకొని వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ భయం అనే వైబ్రేషన్స్ వాళ్ళకి టచ్ అవుతుంది. వాళ్ళు అలాంటి పరిస్థితిని మనకు ఇస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఒక చిన్న ప్రక్రియ చేస్తాం మాస్టర్స్. మనము ఈ భయంలో ఉన్నప్పుడు దాన్ని ప్రేమగా ఎలా రూపొందించుకోవాలి అనే ఒక చిన్న ప్రక్రియ చేస్తాము. అందరూ కూడా దయచేసి మీరు ధ్యాన స్థితిలోకి రండి. మీ కాళ్ళు చేతులు క్రాస్ చేసుకొని కళ్ళు మూసుకొని నిదానంగా మన శ్వాసను గమనిస్తూ ఉందాం. మనము ఆ భయం అనే దాని నుంచి ప్రేమ దానికి షిఫ్ట్ అవుదాం. మనము శ్వాస మీద ధ్యాస ద్వారా మన వైబ్రేషన్స్ అవంతకవే నిర్మలంగా మారుతాయి. అందరూ ధ్యాన స్థితిలో ఉందాం. మన శ్వాసను మనము గమనిస్తాం. మొదట ఒక
భయం అనే కుర్చీలో కూర్చున్నట్లు మీరు ఊహించండి, లేదా ఒక ఇంట్లో ఒక ప్లేస్ లో కానీ ఒక మూలలో కానీ అక్కడ భయం అనే ఒక చైర్ మీద కూర్చున్నట్టు ఊహించండి. మీ జీవితంలో ఎదురైన ఒక అంటే ఇదివరకే ఎదురైన ఒక సన్నివేశంలోకి, భయానికి సంబంధించిన ఒక సన్నివేశంలోకి వెళ్ళండి. ఇదివరకే మీ జీవితంలో భయానికి సంబంధించిన ఏదైనా సన్నివేశం జరిగింటే ఆ సన్నివేశంలోకి వెళ్ళండి. ఆ సన్నివేశంలోకి తిరిగి వెళ్ళి ఆ పరిస్థితిని సంపూర్ణంగా స్వీకరించి జీవించాలి. అప్పుడు మీ ప్రకంపన శక్తి క్షేత్రం, మీ శరీరంలో జరుగుతున్న మార్పులు, ఆ భయానికి సంబంధించిన సన్నివేశంలోకి వెళ్ళినప్పుడు మీ శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, మీ ప్రకంపన స్థాయి ఎలా ఉంది అనేది గమనించండి. మీ శక్తి క్షేత్రం మారిపోతూ ఉంటుంది. మీ శరీరానికి సంబంధించిన భాష మారిపోతుంది. మీ శరీరంలో వణుకు ఇలాంటివి ఏమన్నా అప్పుడు ఎలా జరుగుతుందో దాన్ని గమనించండి. ఆ భయంతో మన భావోద్వేగాలు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉండడం గమనించండి. ఆ పరిస్థితిలో మనము వణుకుతూ ఉంటాం. మన ఆరా క్షేత్రం కుంచిచ్చుకు ముడుచుకొని పోతుంది. ఎన్నో ప్రతికూల ఆలోచనలు మనలో పుడుతూ ఉంటాయి. చక్కగా వాటన్నింటినీ గమనించండి. సంపూర్ణంగా దానిని అనుభవించిన తరువాత అక్కడే మిమ్మల్ని ప్రేమగా ఆహ్వానిస్తున్న మరొక కుర్జీ ఉంది. మిమ్మల్ని ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తూ ఉంది, మీకోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ భయం అనే కుర్జీని వదిలి ఆ ప్రేమపూరితమైన కుర్జీలో కూర్చోండి. అద్భుతంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్న ఆ ప్రేమపూరితమైన కుర్చీలో కూర్చోండి మాస్టర్స్. ఇప్పుడు మీ ప్రకంపన స్థాయి మారిపోతూ ఉంటుంది. అద్భుతమైన ఆనందానికి సంబంధించిన ఒక ప్రకంపనలో మిమ్మల్ని దరిచేరుతూ ఉండడం గమనించండి. హఠాత్తుగా మీ ప్రకంపనలన్నీ కూడా ప్రశాంతంగా మారిపోవడం గమనించండి. మీ జీవితంలో జరిగిన ఎవరైనా మిమ్మల్ని ప్రేమగా పలకరించిన ఒక సన్నివేశాన్ని ఇక్కడ గుర్తు తెచ్చుకోండి.
మీరు సురక్షితంగా క్షేమంగా ఉన్నట్లు భావించండి. అందరిలో ఉన్న మంచిని గుర్తించండి. మన దృష్టికోణమే మారిపోయింది. అందరిలో ఉన్న ఆ దైవీ గుణాలని గుర్తించండి. ఇక్కడ కేవలం సానుకూల భావనలే. ఎన్నో రోజుల నుంచి ఈ సానుకూల సంభవాల కోసం వేచి చూసాము. ఈ స్థితిలో ఆశీర్వాద జల్లులు మీపై కురుస్తున్నట్టు అనుభూతి చెందండి. ఇప్పుడు మీ భావోద్వేగాలను, మీ అనుభూతులను మార్చుకుంటున్నారు. కనుక అదే పరిస్థితిని ప్రేమపూర్వక కోణంలో దర్శించాలి. ప్రతి క్షణంలో మనకెన్నో సంభావ్యతలు, ఎంపికలు ఉంటాయి. స్వీయ విశ్లేషణ చేసుకొని ఆ క్షణాన్ని సరిగ్గా అదే క్షణంలో చేర్చెక్కించుకోవాలి. ఈ స్థితి నుంచి మనం పంపించే ప్రకంపనలు ఎంతో మహిమాన్వితంగా ఉంటాయి. ఈ ప్రకంపనలను మన కుటుంబానికి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికే కాకుండా మనకు ప్రతికూల పరిస్థితులను ఎదురయ్యేలా చేసిన వ్యక్తులకు కూడా పంపించాలి. ఇప్పుడు మనలో మారిపోయిన ఆ ఆలోచనలను, ఆ ప్రకంపనలను గమనించండి. మనము దృష్టికోణాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి మాస్టర్స్. సామాన్యంగా అత్త కోడళ్ళు తల్లి కూతురులా ఉండే కుటుంబాలు చాలా అరుదు. కానీ ఆ కోడలను, అత్తగారైతే కోడలను, కోడలైతే అత్తగారు, మామగారైతే కోడలు, ప్రతి ఒక్కరూ వాళ్ళు చూసే దృష్టి కోణాన్ని మార్చుకోండి. ప్రతి ఒక్కరిలో ఏది మంచి ఉందో చూడడం స్టార్ట్ చేయండి. ఉదాహరణకు మనము పొద్దున లేచి స్నానం చేసి, ధ్యానం చేసి, ఇంటి పనులు చేయడమే కరెక్ట్ అని ఒక భావనతో ఉంటాము. వాళ్ళు అలా చేయకపోతే మనము వాళ్ళ మీద తక్కువ భావంతో చూస్తూ ఉంటాము. వాళ్ళ పట్ల ఎంతో మనసులో ద్వేషంతో కూడి ఉంటాము. కానీ వాళ్ళలో ఉన్న ఒక మంచి గుణాన్ని వెతకడం నేర్చుకోండి. మీ దృష్టి కోణాన్ని మార్చుకోవడం నేర్చుకోండి. ప్రతి ఒక్కరిలో ఆ దివ్య గుణం ఉంటుంది. ఆ దివ్య గుణాన్ని చూడడం నేర్చుకోండి మాస్టర్స్. కొత్త కోణంలో అమ్మాయిని దర్శించగలిగితే తక్షణమే వాళ్ళలో మార్పు వస్తుంది.
ఆ ప్రేమపూరిత వైబ్రేషన్స్ ను ఫీల్ అవుతూ మనము సహజ స్థితికి వస్తాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్. ఈ మొదటి అర్థం మనకి ఏం చెప్తుందంటే, నువ్వు మారు, నీ ఆలోచన విధానం మార్చుకో, నీ దృష్టి కోణం మార్చుకో, నీ వైబ్రేషన్స్ మార్చుకో. ఎదుటి వారి గురించి నువ్వే ప్రతికూలంగా ఆలోచన చేస్తున్నావు. వారిలో ఉన్న అద్భుతమైన అంశాన్ని గుర్తించి ఆ కోణంలో వాడిని చూడు. దాని ద్వారా వారిలో మార్పు వస్తుంది. దీన్నే వైబ్రేషన్ చేంజ్ అని కూడా మనము అంటాము. ఒక వ్యక్తిని కానీ పరిస్థితిని కానీ నూతన దృక్కోణంలో చూడడం. ఇది వరకు ఒక శత్రువుగా చూసేవాళ్ళం, మరో విధంగా చూసాం. ఇప్పుడు వాళ్ళని పరోక్ష గురువులా చూడండి. మీకు ఏదో ఒక పాఠాన్ని నేర్పించడానికి వారు మీ జీవితంలో ఉన్నారు కాబట్టి వాళ్ళను ఒక పరోక్ష గురువుల్లా చూడడము నేర్చుకోండి. మీలో ఉన్న ఏ గుణాన్ని వాళ్ళు ప్రతిబింబిస్తున్నారో, ఏ గుణాన్ని ఆ వ్యక్తి లేక పరిస్థితి ప్రతిబింబిస్తుందో, ఏ మార్పు మనం చేసుకోవాలని చెప్తుందో వారిలో కూడా స్వయంకృతంగా ఆ మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు చూసే వ్యక్తి మీకు ఏ గుణాన్ని మీరు మార్చుకోవాలనేసి ఆ వ్యక్తి ఉన్నారో అది గుర్తించండి. ఆ వ్యక్తి మీలో ఏదో ఒక గుణము మార్పు చేయడానికే వాళ్ళు మీ జీవితంలో ఉన్నారని గుర్తించి స్వయంగా మీరు ఆ మార్పును చేసుకోవడానికి సిద్ధం కాండి. సిద్ధమవుతూ ఆ పరిస్థితికి, ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలపండి. మీ వలన నేను నాలోని ప్రకంపనను తెలుసుకున్నాను, ధన్యవాదాలు అని తెలపండి. ధన్యవాదాలు తెలపండి. మీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలపండి. మనం ఎప్పుడైతే స్వీయ బాధ్యతను స్వీకరిస్తామో, మనలో మార్పు రావాలా అని స్వీయ బాధ్యతను స్వీకరించినప్పుడే, మన ఆలోచన విధానంలో, మనం చూసే దృష్టికోణంలో మార్పు వచ్చినప్పుడే మన ఎదుటి వాళ్ళు కూడా మంత్రం వేసినట్లు మారుతారు. ప్రతి ఒక్కరిలో మంచిని చూడడం మొదలు పెట్టండి. అక్కడ మార్పు కావాలంటే ఫస్ట్ నీ మనసులో కొన్ని మార్పులు తెచ్చుకో. చక్కని వైబ్రేషన్స్ తో ఉన్నారు, అయినప్పటికీ మీరెంతో మంచి వైబ్రేషన్స్ తో ఉన్నారు, అయినా ఆపోజిట్ పరిస్థితులు, వ్యక్తులు ఎదురవుతున్నారంటే ఎందుకు ఎదురవుతున్నారు అనేది మీకు ఈ సెకండ్ మిర్రర్ అనేది తెలియజేస్తుంది. మాస్టర్స్, ఇప్పుడు మనము సెకండ్ మిర్రర్ గురించి తెలుసుకుందాం. మొదట అర్థం వచ్చి ప్రస్తుత క్షణాన్ని ప్రతిబింబించే ప్రతిబింబం. రెండోది వచ్చి తీర్పునిచ్చే ప్రతిబింబం. అంటే మనం జడ్జిమెంట్స్ గురించి ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటాము. జడ్జిమెంట్స్ చేయకూడదని పత్రిసార్ చెప్తూనే ఉంటారు, జడ్జే నాట్ అని కూడా చెప్తూ ఉంటారు. మొదటి అర్థము చేతనాత్మకమైనది, అంటే కాన్షియస్ మైండ్ కు సంబంధించింది కాబట్టి అది అందరికీ అర్థమవుతుంది. రెండో అర్థం వచ్చి సుప్త చేతన మనసుకు సంబంధించింది, సబ్ కాన్షియస్ మైండ్ కు సంబంధించింది. చేతనాత్మక మనసు నుంచి వచ్చే ఆలోచనలు మీ అందరికీ అర్థమవుతా ఉంటాయి. నాకు కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, నాకు వాళ్ళ మీద ఇలా వచ్చింది, అలా వచ్చింది అనేది కాన్షియస్ మైండ్ నుంచి వచ్చినవి నీకు అర్థమవుతున్నాయి. కానీ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వచ్చే ఆలోచనల గురించి నీకు తెలియాలంటే ఈ ప్రతిబింబం గురించి మనము తెలుసుకోవాలన్నమాట. ఆ సుప్త చేతన మనస్సు నుంచి వచ్చే ఆలోచనలు మనకు తెలియదు. అంటే ఈ సుప్త చేతన మనసులో ఏమేమి ఉంటాయంటే, ఎన్నో జన్మల నుంచి మనం పెట్టుకుంటే మూఢ నమ్మకాలు, ఈ జన్మలో పెట్టుకున్న మూఢ నమ్మకాలు, దానిపైన ఆధారపడి మనం ఎన్నో జడ్జిమెంట్స్, తీర్పులను ఇస్తూ ఉంటాం అన్నమాట. మన అంతరంగంలోకి తొంగి చూడడం నేర్చుకుంటే చేతనాత్మక మనసులో ఉన్న ఆలోచనలే కాక సుప్త చేతన మనసులో ఉన్న ఆలోచనలు కూడా మనకు తెలుస్తాయి. మన అంతరంగంలో తొంగి చూడడం అంటే మనల్ని మనం చూసుకోవడము, మన స్వీయ విశ్లేషణ చేసుకోవడము, మనము ఏ నమ్మకాలతో ఉన్నామో అనేది గుర్తించడము. ఇలా అంటే ఇది ధ్యానంలోనే మళ్ళీ మనం చేయాల్సి వస్తుంది. ధ్యానం ద్వారా మన అంతరంగంలోకి ప్రయాణం చేస్తే మీరు ఏ నమ్మకాలతో కూడుకొని ఉన్నారు, ఏమేం ప్యాటర్న్స్ మీ లోపల ఉన్నాయన్నది అర్థమైతే దాని మీదే మీరు చేసే జడ్జిమెంట్స్ అన్ని కూడా ఆధారపడి ఉంటాయి. అందుకే ఈ ప్రతిబింబాన్ని ఏమంటున్నామంటే నిర్ధారణ ప్రతిబింబము. ప్రతి ఒక్కరిని మనం జడ్జి చేస్తాము, తీర్పులు ఇస్తా ఉంటాము. చూడండి, ఇంకొకటి మాస్టర్, మనం అందరినీ ప్రేమిస్తాము అని చెప్తూ ఉన్నాము. ప్రేమించడం అంటే ఏమి? వాళ్లకు పూర్తి స్వాతంత్రం ఇస్తున్నామా
లేదు. మళ్ళా ఏం చెప్తాము, నేను చెప్పిన మాట నా కొడుకింటే ఇష్టము, నేను చెప్పిన మాట కోడలింటే ఇష్టము, నేను చెప్పిన మాట నా భర్త ఇంటే ఇష్టము, నా ప్రకారం వాళ్ళు నడిస్తే ఇష్టము, కానీ వాళ్ళంటే మాకు చాలా ప్రేమ అండి అని చెప్తూ ఉంటాము. కానీ లోపల మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి మాస్టర్స్. ఇవి ఎవరో ఒకరు వచ్చి మీరు ఇలా ఉన్నారు అని చెప్పడానికి వీలు కాదు. మీ మనసులోని మీరే అర్థం చేసుకోవాలి, మిమ్మల్ని మీరే స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. మీ అమ్మాయో కోడలో అబ్బాయో భర్త అంటే ఇష్టం అని చెప్తున్నారు, లోపలికి వెళ్ళండి. అక్కడ వాళ్ళు మీరు చెప్పిన విధంగా ఉంటే మీకు ఇష్టపడుతున్నారు, మీరు చెప్పిన విధంగా మీకు ఇష్టం లేని విధంగా వాళ్ళు ఉన్నారంటే ఇష్టపడడం లేదు. అంటే అక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళని మీరు ఇష్టపడడంలే, మీ ప్రతిబింబాన్ని మీరు మళ్ళా ఇష్టపడాలని చూస్తున్నారు. అది ప్రేమించడం ఎలా అవుతుంది? ప్రేమ అంటే వాళ్ళకు సంపూర్ణమైన స్వేచ్ఛనివ్వడం, వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళని అలా స్వీకరించడం ప్రేమ. మీ ఇష్ట ప్రకారం వాళ్ళు ఉంటే వాళ్ళని ప్రేమించడం అంటారా, మీరు స్వాధీనపరచుకోవడం అంటారా? అక్కడ ఒక్కసారి థింక్ చేయండి. ఒకసారి జీసస్ క్రైస్ట్ జీవితంలో ఏం జరుగుతుందంటే, మార్టలిన్ అనే ఒక ఆవిడ ఉంటుంది. ఆమె ఏదో తప్పు చేసిందని అందరూ రాళ్లతో కొడుతూ ఉంటారు అనమాట. అప్పుడు అక్కడికి జీసస్ క్రైస్ట్ వచ్చి చెప్తాడు, మీలో ఒక్క తప్పు కూడా ఎప్పుడు తప్పే చేయని వాళ్ళు ఉంటే ఆమెను శిక్షించండి అంటారు. అప్పుడు అందరూ రాళ్ళు కింద పడేసి గమ్మునైపోతారు. అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక తప్పు చేసిన వాళ్ళు, చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరు లేనే లేదు. కాబట్టి మీరు తీర్పులు చెప్పకండి. ఎప్పుడైతే మీరు తీర్పులు చెప్తారో మీ గురించి కూడా వేరే వాళ్ళు తీర్పులు చెప్తారు. మనం అనుకుంటాము, అయ్యో చూడండి అక్క, నేను ఎప్పుడు ఎవరినేమన్ను, కానీ వాళ్ళు ఎప్పుడు నా గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు అని చెప్తాం ఫ్రెండ్స్ తో. కానీ ఎప్పుడో ఎక్కడో నువ్వు తీర్పు చేసింటావు. ఆ కార్యకారణ సంబంధం ద్వారా ఇప్పుడు వాళ్ళు నిన్ను తీర్పు చేస్తారు. నువ్వు తీర్పు చేసిన వ్యక్తే నీకు జడ్జిమెంట్ ఇవ్వక్కర్లా. నువ్వు ఒక శ్రీవల్లి మేడం అనింటావు అనుకోండి, శ్రీవల్లి మేడమే మీ గురించి జడ్జి చేయనక్కర్లా, ఇంకెవరో వచ్చి చేస్తారనమాట. అంటే నువ్వు తీర్పులు చేస్తే నీ పైన కూడా తీర్పులు అనేది చెప్పబడతాయి. ఇవన్నీ తీర్పులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన లోపల ఉన్న భయము, అజ్ఞానం నుంచి తీర్పులు వస్తున్నాయి. ఈ తీర్పుల్ని అర్థం చేసుకుంటే మనలో సుప్త చేతనంగా ఉన్న భయాలపై ఆధారపడిన నమ్మకాలే. అంటే ఎందుకు మీరు ఇలాంటి తీర్పులు చేస్తున్నారంటే, మీకు ఎన్నో భయాలు సుప్త చేతన మనసులో ఉన్నాయి. చూడండి, కొంతమందికి పొద్దున్న లేసి పూజ చేసి ఇంటి ముందరంతా నీళ్లు వేసి ఆ రోజు మళ్ళీ వంట అది స్టార్ట్ చేస్తే శుభం జరుగుతుంది అని ఒక నమ్మకం ఉంటుంది. వాళ్ళ కోడలో కూతురో పక్కింటి వాళ్ళు ఎవరో ఒకరు అలా చేయలేదు అనుకోండి, వీళ్ళు ఏం తీర్పునిస్తారంటే, వీళ్ళకి ఒక సాంప్రదాయం లేదు, ఒక సంస్కృతి లేదు, ఏమి పాటించరు అని తీర్పులు ఇస్తారు. ఈ తీర్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్క క్షణం మీరు వివేకం చేయండి ఫ్రెండ్స్. ఈ తీర్పు ఎక్కడి నుంచి వస్తుంది? మన లోపల అలా చెయ్యకపోతే మనకు అశుభము జరుగుతుంది అని ఒక భయం ఉంది. ఆ భయం నుంచి ఈ తీర్పు వస్తుంది. మనం చేసే తీర్పులన్నీ కూడా మన భయాలపైనే ఆధారపడి ఉంటాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎక్కడో తిరుగుతూ ఉంటారు, వాళ్ళని చూస్తే మీరేమనేస్తారు టక్ అనేసి, ఈ కాలం పిల్లోళ్ళకి ఏమీ ఇదే లేదు, ఎప్పుడు ఇలా తిరుగుతూ ఉంటారు, ఏం వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పెంచారో ఏమో అని చెప్తాము. ఆ తీర్పు ఎక్కడి నుంచి వస్తుంది? మీ లోపల ఏదో ఒకటి, ఎవరో మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు ఎవరో చెడిపోయి ఉండొచ్చు, లేకుంటే అట్లాంటి వాళ్ళకి ఇబ్బందులు కలిగిండొచ్చు. ఆ నమ్మకం నుంచి ఈ జడ్జిమెంట్ వస్తూ ఉంది. అయ్యో వీళ్ళు ఇలా తిరిగితే పాడైపోతారేమో, వీళ్ళు సరిలేదు. లేదా మీరు ఎవరితో ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ పేరెంట్స్ మీతో అర్చిండొచ్చు, ఆ నమ్మకం మీద మీరు కూడా వాళ్ళను తీర్పులు ఇస్తూ ఉంటారు. అంటే మీరు ఎవరికైనా తీర్పు జడ్జిమెంట్ ఇస్తూ ఉన్నారంటే దాని మూల కారణం ఎక్కడుంది? మీ సుప్త చేతన మనస్సులో ఉన్న భయాల పైన ఆధారపడే మీరు ఈ తీర్పులు ఇస్తున్నారు. ఉదాహరణకి ఒక అమ్మాయి దగ్గరికి మనం వెళ్ళి, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్తాం. ఎందుకు అంటే, నువ్వు అనవసరంగా ఏ అవసరం లేని విషయాలకంతా కూడా నవ్వుతూ ఉంటావు, అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్తావు. కారణం ఏంటి అని మనల్ని మనం విశ్లేషణ చేసుకుంటే, చిన్నప్పుడు అతిగా నవ్వడం తప్పు అని మన పేరెంట్స్, మన బంధువులు ఎవరో ఒకరు అర్చిండొచ్చు, ఆ నమ్మకము. లేకుంటే చిన్నప్పుడు నువ్వు ఆ నవ్వు అనేది కోల్పోయినావు, మీ ఇంట్లో కొద్దిగా స్ట్రిక్ట్ గా ఉండి అలాంటి ఆనందాలను నువ్వు పొందిండలేదు, అందుకనేసి నువ్వు అలాంటి తీర్పులను ఇస్తూ ఉన్నావు అన్నమాట.
నవ్వే వారిని చూడగానే మనలో ఉండే భావోద్వేగాలన్నీ ఉద్రేకం చెందుతాయి. ఎందుకంటే ఇతడు చిన్నప్పుడే నవ్వును మర్చిపోయాడు. నవ్వే వాళ్ళని చూస్తే తాను కోల్పోయినది గుర్తుకొచ్చి ఆ బాధ అనేది వస్తూ ఉంటుంది. అందుకని ఇలాంటి నిర్ణయాలు మనము చేస్తూ ఉన్నాము. కొంతమందికి స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు అంటే నచ్చరు. ఎందుకు అంటే చిన్నప్పుడు వాళ్ళ స్కూల్లో టీచర్ స్ట్రిక్ట్ గా ఉండి వాళ్ళు ఎన్నో బాధలను పడింటారు. అందుకనేసి ఆ స్ట్రిక్ట్ గా లైఫ్ లో స్ట్రిక్ట్ గా ఉండే వాళ్ళంటే నచ్చరు. ఎవరైనా స్ట్రిక్ట్ గా అంటే వీళ్ళు భలే స్ట్రిక్ట్ అబ్బా, నాకు అందుకే వీళ్ళంటే ఇష్టం లేదు అంట. ఆ తీర్పు ఎక్కడి నుంచి వస్తుంది? చిన్నప్పుడు నువ్వు నీ సబ్ కాన్షియస్ మైండ్ లో వేసుకున్న నమ్మకం, ఆ భయం నుంచి ఈ తీర్పు వస్తూ ఉంది. మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న నమ్మకాలే కానీ మనం వాటిని చూడగలుగుతామా? చూడలేము. మనల్ని మనం విశ్లేషణ చేసుకుంటే అప్పుడు వాటి గురించి చూసే అవకాశం మనకు వస్తుంది. ఈ ప్రతిబింబం ద్వారా మనం వారిని నిందించకుండా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అప్పుడు ఆన్సర్ వస్తుంది. మనం అయ్యో వీళ్ళు భలే స్ట్రిక్ట్ గా ఉంటారు, వీళ్ళంటే నాకు ఇష్టం లే, అట్లా నిందించకుండా మీరు ఎందుకు నా లోపల నుంచి ఇలాంటి జడ్జిమెంట్ వస్తుంది, స్ట్రిక్ట్ గా ఉండే వాళ్ళు ఇష్టం లేదు అనే జడ్జిమెంట్ నా లోపల నుంచి ఎందుకు వస్తుంది అని మీరు ప్రయత్నం చేసినప్పుడు మీకే ఆన్సర్ వస్తుంది. తీర్పు చెప్పడం వేరు, నిర్ణయాలు చేయడము వేరు. శ్రీకృష్ణ పరమాత్ముడు కౌరవులతో పాండవులతో ఎప్పుడూ కలిసి ఉన్నారు. ఆయనకు అందరూ తెలుసు, కానీ ఆయన ఎప్పుడూ తీర్పులు చెప్పలేదు. కౌరవులు స్కూల్ స్టేజ్ అని, పాండవులు హై స్కూల్ స్టేజ్ అని ఆయనకు తెలుసు. ఏదో ఒక రోజు కౌరవులు కూడా ఈ జ్ఞానాన్ని పొందుతారు అని తెలుసు కాబట్టి ఎప్పుడు ఆయన కౌరవుల్ని నీచంగా తక్కువగా చూడలేరు. వాళ్ళు కూడా పరిణితి చెంది ఇక్కడికి వస్తారు అని ఆయనకు తెలుసు అన్నమాట. వీళ్ళలో కూడా ఏదో ఒక నాటికి పరివర్తన వస్తుంది, వీళ్ళు జ్ఞానోదయం పొందుతారు కాబట్టి సమదృష్టితో చూసేవారు. ఆ తీర్పు అంటే అక్కడ ఆయన నిర్ధారణ చేస్తున్నారు, కానీ తీర్పు ఇలా వీళ్ళు పనికిరారు, వీళ్ళు పనికొస్తారు అని తీర్పు నెల, వీళ్ళు ఇంకా ఈ స్టేజ్ లో ఉన్నారు, ఇక్కడికి ఎదుగుతారు అని ఒక నిర్ణయం చెప్పారే గాని తీర్పు అనేది చేయలేదన్నమాట. తీర్పు నిర్ధారణ రెండిటికి డిఫరెన్స్ ఉంది. దివ్య శిక్ష ఉన్న గురువులు మాత్రమే సరిగ్గా ఈ నిర్ణయాన్ని తీర్పును చేయగలరు. వాళ్ళు అన్ని జీవిత కాలాలను దృష్టిలోకి తీసుకొని సమత్వ భావనతో చక్కగా అంచనా వేయగలరు. ఈ ఫిజికల్ ఐస్ కు మనకు కొంచెం మాత్రమే తెలుస్తుంది. ఆ దివ్య చక్షువుకు వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, వాళ్ళ లోపల ఎందుకు ఇలాంటివి ఉన్నాయి అనేది ఆ దివ్య చక్షువు ద్వారా తెలుస్తుంది అన్నమాట. మొదట మనలో ఉన్న ఆ దృష్టి కోణాన్ని గుర్తించి తొలగించుకునే ప్రయత్నం చేయాలి. మన లోపల ఎలాంటి దృష్టి కోణం ఉందో తెలుసుకొని దాన్ని తొలగించుకునే ప్రయత్నం మనం చేయాలన్నమాట. ఏ అంశమైనా మనల్ని కలవర పెడుతూ ఉంది అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఆలోచన విధానాన్ని, నమ్మకాన్ని మార్చుకోవాలి. అంతేకాని నీ కంట్లో నలుసు పడితే దాన్ని తీసుకోకుండా, ఆ దూలాన్ని పట్టుకోకుండా నీ అంటే మన కంట్లో ఉండే నలుసు మనమే క్లియర్ చేసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. మనం చేసే ప్రతి తీర్పు ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రేమ లేకపోవడము, అంగీకారము, అర్హత, స్వేచ్ఛ లేకపోవడం వల్ల ఇలాంటివి ఉద్రేస్తున్నాయి. అంటే మన మీద మనకు ప్రేమ లేకపోతే మనం ఎవరికి ప్రేమను ఇవ్వలేము. మన లోపల ఉన్న ఆ ప్రేమ కొరతే ఇలాంటి నిర్ణయాలు చేయడానికి మనకు ఆస్పాదం ఇస్తుంది. ఒక వర్క్ చేస్తాం, ఇప్పుడు ఒక చిన్న ప్రక్రియ చేస్తాం మాస్టర్స్. మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే తీసుకోండి, నేను చెప్పే విషయాలు మీరు రాయండి. అప్పుడు మీ గురించి కొంచెం మీకు అవగాహన అనేది వస్తుంది. మీ దగ్గర పెన్ను ఉంటే మీ గురించి మీకు ఇష్టం లేనివి, అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ గురించి వాళ్ళకి ఇష్టం లేని కొన్ని గుణాలు ఉంటాయి. ఒక 2-3 గుణాలని రాయండి మాస్టర్స్. అంటే మనలో అయిష్టంగా ఉన్న మనలో మన గురించి అయిష్టంగా, వేరే వాళ్ళ గురించి కాదు, మీ గురించే మీకు ఏ ఏ గుణాలంటే ఇష్టం లేదో ఒక 2-3 రాయండి. పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు దయచేసి ఈ ప్రక్రియను చేద్దాం మాస్టర్స్. మీ గురించి మీకు ఏది ఇష్టం లేదో ఆ విషయాలను ఒక 2 రాయండి. తర్వాత మీ తల్లి గురించి ఏవి ఇష్టం లేని, మీ తల్లిలో మీకు నచ్చని గుణాలు ఏవైతే ఉన్నాయో ఒక 2-3 రాయండి. మీ తండ్రిలో మీకు ఇష్టం లేని గుణాలు ఏవైతే ఉన్నాయో అవి రాయండి ఒక 2.
తర్వాత మీ భాగస్వామి కావచ్చు, మీ ఫ్రెండ్ కావచ్చు, వారిలో ఏదైనా ఇష్టం లేని గుణాలు ఉంటే ఒక 2 రాయండి. ఫస్ట్ మీ గురించి మీకు ఇష్టం లేని ఒక 2 రాయండి. మీ తల్లిలో మీకు నచ్చని గుణాలు ఒక 2 రాయండి. మీ భర్తలో ఇష్టం లేనివి రాయండి. మీ తండ్రిలో ఇష్టం లేనివి రాయండి. ఇలా అందరి గురించి రాయడం వల్ల మన గురించి మనం తెలుసుకునేందుకు ఆస్కారం ఉంది మాస్టర్స్. మనం చేసే తీర్పుల ద్వారా మీ గురించి మీరు తెలుసుకోగలరు. మనం ఎలాంటి తీర్పులు చేస్తూ ఉంటామో దాన్ని బట్టి మన గురించి మనకు తెలుసుకునే అవకాశం ఉంది. అందరూ రాశారనుకుంటాను. నేను జస్ట్ కొన్ని చెప్తాను, మీరు కూడా అట్లా చెక్ చేసుకోండి. మీరు రాసింది మీరు విశ్లేషణ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక మేడం రాశారు, నా సోమర్తనం నాకు ఇష్టం లేదు. ఆమె సోమర్తనము ఆమెకి ఇష్టం. రెండోది, ఎవరైనా ఆమెను వచ్చి ఏదైనా సహాయం అడిగితే లేదు కాదు అని చెప్పలేక వాళ్ళకి సహాయం చేస్తుందంట. తర్వాత స్ట్రెయిన్ అయిపోయి ఎందుకు ఇలా చేశాను అని ఆమె బాధపడతారంట. అంటే ఆమెలో ఆమెకు నచ్చని గుణాలేమి, ఆమె సోమరితనం ఆమెకు నచ్చదు. రెండోది, వేరే వాళ్ళు అడిగిన వెంటనే ఆలోచన చేయకుండా ఎస్ అని చెప్పేసి ఆ పనులు చేయలేక, కానీ ఇంకా ఒప్పుకున్నది కాబట్టి చేస్తూ బాధపడడం అనేది ఆమెకు ఇష్టం లేదు. ఇంకొక మాస్టరు మా క్లాస్ కి వచ్చిన్నారు. వాళ్ళు రాశారు, వాళ్ళ తల్లిలో వాళ్ళకి ఇష్టం లేని గుణం ఏమిటంటే, ఆమె ఏదైనా లిక్విడ్స్ అంటే జ్యూస్ కావచ్చు, కాఫీ కావచ్చు, నీళ్లు కావచ్చు, తాగేటప్పుడు శబ్దం చేస్తా తాగుతారంట. ఆ శబ్దం చేస్తూ తాగేది మా తల్లిలో నాకు అది నచ్చని గుణము. ఇంకొకటి ఏం రాశారు అంటే, అనవసరంగా తండ్రిలో ఏ తప్పు లేకపోయినా కూడా వాళ్ళ తండ్రి దగ్గర చాలా భయంగా మాట్లాడతారు, అది నాకు ఇష్టం లేదు అని రాశారు. ఇంకొక అమ్మాయి వాళ్ళ తండ్రిలో నచ్చని గుణాలు రాయమన్నప్పుడు ఏం రాసిందంటే, ఎప్పుడు నా తల్లితో అనవసరంగా వాదనకు దిగుతాడు, అన్ని నేనే కరెక్ట్ అంటాడు, ఎవరేం చెప్పినా ఒప్పుకోడు, అన్ని తనే కరెక్ట్ అంటాడు, ఈ గుణం నా తండ్రిలో నాకు నచ్చలేదు అని ఒకరు రాశారు. ఇంకొకరు వాళ్ళ భార్యలో నచ్చని గుణాలు రాశారు, ఆమె అతిగా తింటూ ఉంటుంది, తిండి పైన ఒక బ్యాలెన్స్ లేదు, అతిగా తినడం నుంచి లావ్ అవుతూ ఉంటుంది, సోమర్థనం ఎక్కువైతా ఉంటుంది, ఇలా ఇష్టం లేదు అనేసి కొన్ని వాళ్ళు రాశారనమాట. ఇప్పుడు ఈ వాళ్ళు రాసిన దాన్ని మనము విశ్లేషణ చేస్తాం. మీరు రాసిన దాన్ని మీరు విశ్లేషణ చేసుకోండి మాస్టర్. తల్లి సౌండ్ చేస్తా తాగితే ఏమవుతుంది అని మేము వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. అడిగితే వాళ్ళు ఏం చెప్పారు ఆన్సర్ అంటే, సమాజంలో అందరూ మా తల్లిని విచిత్రంగా చూస్తారు, గౌరవం ఇవ్వరు. అలా సౌండ్ చేసుకుంటూ తాగితే అందరూ కూడా సమాజంలో ఫ్రెండ్స్ బంధువులంతా ఒక రకంగా చూస్తారు, గౌరవం ఇవ్వరు. అంటే ఇక్కడ చూడండి, ఏ వ్యక్తి ఎలా ఉంటే వాళ్ళని అలా అంగీకరించలేకపోతూ ఉన్నాం మనము. సమాజం కోసం ఒక ముసుగేసుకొని నా తల్లి మారిపోవాలని అనుకుంటున్నామే కానీ ఆమె ఎలా ఉందో అలానే యాక్సెప్ట్ చేసే స్థితి మనకు లేదు. కానీ ఆవిడ ఎలా ఉందో ఆవిడని అలాగే అంగీకరించి ప్రేమించినప్పుడు నిజమైన ప్రీతి మనకు తల్లి మీద ఉన్నట్టు. ఆ సమాజం కోసమని ఆమె మారిపోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. అంటే సమాజానికి ఇచ్చే ప్రాముఖ్యత మీ తల్లికి మీరు ఇస్తున్నారా? సరే, మరి ఇంకొకరు రాశారు కదా, వాళ్ళ తండ్రి నా తప్పులేవి ఒప్పుకోక నాదే కరెక్ట్ అని వాదిస్తాడు అనేసి. సరే, ఏమిటికి ఎందుకు మీకు అలాంటి భావన ఉంది అని వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏమంటే, అందరూ బంధువులకి ఫ్రెండ్స్ అందరికి ఆయన మీద వ్యతిరేక భావం ఏర్పడుతుంది, దానివల్ల ఆయన ఇంటికి వచ్చి అక్కడంతా వ్యతిరేక పరిస్థితులు ఏర్పడే దాని నుంచి ఇంటికి వచ్చి నా తల్లితో వాదిస్తూ ఉంటాడు, మానసికంగా నా తల్లిదండ్రులు దూరం అవుతూ ఉన్నారు, అందువల్ల నాకు మా తండ్రి అంటే ఇష్టం లేదు. అంటే ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కటి మనం ఎలా చేస్తూ ఉంటాం అంటే, చిన్న పిల్లలకు కూడా ఏం చెప్తాం, నువ్వు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే నాకు ఇష్టము, రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తే నాకు ఇష్టము. అంటే వాళ్ళకి ఎలా నేర్పిస్తున్నాము, నీకు ఇష్టమైన పని వాళ్ళు చేస్తే వాళ్ళని ఇష్టపడడం నేర్పిస్తున్నారు. ఇక్కడ కూడా అలాగే అవుతుంది. మీ తండ్రి మీకు అనుగుణంగా నడుచుకుంటే ఇష్టము అంటున్నారు, అంటే మీ లోపల ఏదైతే ఉందో దాన్ని ఇష్టపడుతున్నారా కానీ ఆయనగా స్వీకరిస్తున్నారా మీరు? అంటే ఆయనగా స్వీకరించే స్థితి మనకు లేదు.
ఇంకా భార్య మీద ఒకరు రాశారని చెప్పా కదా, అతిగా తింటుంది అని. ఎందుకంటే ఆమె లావ్ అయిపోతుంది, ఆమెకు అనారోగ్యానికి గురి అయితే నేను అన్ని పనులు చేయాల్సి వస్తుంది. అంటే మీరు పనులు చేస్తే ఆమెలాగే యాక్సెప్ట్ చేస్తే వాళ్ళలో మార్పు అనేది జరుగుతుంది. మీరు అలా చేయడం లేదు. మీకు తగిన విధంగా వాళ్ళు మారాలనుకుంటున్నారు. అది ఎప్పటికీ జరగదు. ఇక్కడ మార్పు చేసుకోవాలి గాని, ఇక్కడ మార్పు చేసుకుంటే ఆటోమేటిక్ గా అక్కడ మంత్రముగ్ధం లాగా అక్కడ మార్పు అనేది జరుగుతుంది. ఇలాంటి జడ్జిమెంట్స్ మనం ఎందుకు చేస్తున్నామంటే, ఇతరుల మన గురించి ఎలాంటి అభిప్రాయాలు ఏర్పరచుకుంటారో, వాళ్ళు ఎంతసేపు మీ రిమోట్ కంట్రోల్ ఎక్కడుందో చూడండి. మీకు సంతోషం కావాలన్నా, మీకు దుఃఖం కావాలన్నా మీ రిమోట్ కంట్రోల్ ఎక్కడుంది? పక్క వాళ్ళలో వాళ్ళు అంటున్నారు. మీరు రిమోట్ కంట్రోల్, వాళ్ళు సౌండ్ చేస్తా తాగినారంటే మీ లోపల ఎమోషన్ పెరుగుతా ఉంది. మీ తండ్రి ఏమో వాదిస్తూ ఉన్నాడంటే మీ లోపల ఎమోషన్ పెరుగుతుంది. అంటే మిమ్మల్ని మీరు దుఃఖపడడానికి సుఖపడడానికి మీరు ఇచ్చిండే రిమోట్ కంట్రోల్ ఎక్కడుంది? వాళ్ళ చేతుల్లో పెట్టారు. సో వాళ్ళు రిమోట్ నొక్కితే మీరు ఇక్కడ దాన్ని ఎమోషన్స్ ఫీల్ అవుతూ దుఃఖిస్తూ బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉన్నారనమాట. అంటే ఫస్ట్ ఆడికి మీ మీద మీకు ప్రేమ ఉందా? మీ మీద మీకు ఎంత ప్రేమ ఉంటే ఎదుటి వాళ్ళని మీరంతా ప్రేమించగలుగుతారు. మనలో ఉన్న వెలుతులన్నీ ఇతరులలో లోటుగా కనిపిస్తాయి. ఇవన్నీ మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటాయండి. మన పైన వచ్చేటి మనకు తెలుస్తూ ఉంటాయి. సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న నమ్మకాలు మనకు తెలియదు. అక్కడి నుంచి మనం ఈ జడ్జిమెంట్స్ అన్ని చేస్తుంటాము. మీరు ఏ అంశమే రాసింది అండి, ఏదైనా మీరు రాసిండొచ్చు, అవన్నీ మీరు ప్రేమ లేని తరం వల్ల ఏర్పడ్డాయి. కానీ మనం భూమి మీదకి ఎవరో ఆలోచనలను మార్చడానికి వచ్చామా ఫ్రెండ్స్? వాళ్ళు మారిపోవాలా, వీళ్ళు మారిపోవాలా, వీళ్ళ ఆలోచన మారాలా, వాళ్ళ ఆలోచనలు మార్చుకోవడానికి వచ్చామా, మనం ఎదగడానికి వచ్చామా అనేది ఒక ప్రశ్న మీరు వేసుకోండి ఫ్రెండ్స్. ఎవరి ఆలోచన విధానం మార్చడానికి మనం ఇక్కడికి రాలేదు. మనల్ని మనం ఉన్నతీకరించుకోవడానికి, మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి, మీలో ఉండే కరుణ ప్రేమను బయటకు రప్పించడానికి, ఇతరులను ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించి ప్రేమిస్తే మంత్రం వేసినట్లు వాళ్ళలో మార్పు జరుగుతుంది. మీరు ఎప్పుడైతే దాన్ని వాళ్ళు ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని వ్యతిరేకిస్తున్నారో ఎప్పటికీ అక్కడ మార్పు జరగదు. ఎలా ఉన్న వాళ్ళని అలా మీరు యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఎదుటోళ్ళకి మీరు ఏదో విశ్వామిత్ర మహర్షి వాళ్ళు నీళ్లు జల్లంగానే వాళ్ళలో మార్పు అనేది వచ్చేస్తానులా అలాంటి మార్పు వస్తుంది. ఫస్ట్ ఇక్కడ మార్పు చేస్తే అక్కడ ఆటోమేటిక్ గా వస్తుంది. మీరు మార్పు వస్తే ఏది అప్పుడు మీద రెచ్చగొట్టదు. వాళ్ళ చేతిలో రిమోట్ ఉండదు, మీ చేతిలోనే ఉంటుంది. మీ పైన మీ మనసు పైన హతోటి అంతా మీ దగ్గరే ఉంటుంది. అప్పుడు ఎవ్వరూ మిమ్మల్ని ఉద్రేకపరచలేదు. ఇవంతా సూక్ష్మంగా ఉంటాయి. చిన్నతనంలో దేన్నైతే మనం పొందలేదో అవి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. దాని నుంచి మనకు తీర్పులు వస్తూ ఉంటాయి. చిన్నతనంలో మీరు ఫ్రెండ్స్ తో హాయిగా సినిమాకి వెళ్ళలేదు అనుకోండి, ఇప్పుడు ఎవరైనా పక్కింటి వాళ్ళ అమ్మాయిలు వెళ్తూ ఉంటే వీళ్ళ తల్లిదండ్రులు ఏందో ఇట్లా పెంచేస్తా అన్నారు, అందరినీ ఓవర్ గా స్వతంత్రం ఇచ్చేస్తాను అంటే ఆ తీర్పుకి ఎక్కడుంది కారణము? మీరు చిన్నప్పుడు అనుభవించలేదు, దాని నుంచి ఆ తీర్పు అనేది వస్తుంది. మీరు స్వేచ్ఛను పొందలేదు, ఎవరన్నా స్వేచ్ఛను పొందుతా అంటే చూసి భరించలేక అది కూడా ఆ బాధ నుంచి మీకు ఆ జడ్జిమెంట్ వస్తుంది. చిన్నప్పుడు మీరు చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ అనుకోండి, ఒక 50 మంది ఉంటారు. మిమ్మల్ని సరిగ్గా మీ తల్లిదండ్రులు కేర్ చేయలేదు, మీకు అక్కడ రక్షణ లేదు. ఎవరైనా పిల్లల్ని బాగా కేర్ఫుల్ గా చూసుకుంటూ వాళ్ళకి ఏం కావాలో చేస్తుంటే వీళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ప్రతిదీ పిల్లల ప్రకారమే పోతారు, వాళ్ళకి ఏం కావాలో కొనిస్తూ ఉంటారు, ఇట్లా చేస్తే పెద్ద అయినాక వాళ్ళు తప్పకుండా చెడిపోతారు అంటారు. అంటే ఈ జడ్జిమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రెండ్స్? మీరు చిన్నప్పుడు అనుభవించని ఆ స్థితి నుంచి దీని నుంచి ఈ జడ్జిమెంట్ అనేది వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనము కండిషన్ లేని ప్రేమను, షరతులు లేని ప్రేమను మనం పొందుతామో, షరతులు లేకుండా ఎదుటి వాళ్ళని ఇష్టపడతామో, అప్పుడు మీ లోపల జడ్జిమెంట్స్ అనేది తగ్గిపోతాయి, ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి. మీ సబ్ కాన్షియస్ మైండ్ క్లియర్ అయిపోతుంది. అందుకే పత్రి సార్ ఎప్పుడు ఏం చెప్తారు, యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. ఆయన అంత మందిని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎన్ని రకరకాలైన వ్యక్తులు వస్తుంటారు ఆయన దగ్గరికి, అందరినీ ప్రతి ఒక్కరిని, వీళ్ళు తక్కువ, ఈ మేడం ఎక్కువ, వైదేహి మేడం కి మంచి అనుభవాలు ఉంది, షీఈస్ గ్రేట్, శ్రీవల్లి మేడం తక్కువ, లేకుంటే ఎవరో వ్యవసాయం చేసే వాళ్ళు వస్తారు, వాళ్ళు తక్కువ అని చూస్తున్నారా? వ్యవసాయం చేసేవాడిని రాని ఒకే ఆదరణ ఇస్తారు, వైదేహి మేడంకి ఒకే ఆదరణ ఇస్తారు, పద్మలత మేడంకి ఒకే ఆదరణ ఇస్తారు. అంటే ఇక్కడ చూడండి, ఆయనలో జడ్జిమెంట్స్ అనేది ఎందుకు లేదు? ఎవరు ఎలా ఉన్నారో అలా ఆయన యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి జడ్జిమెంట్స్ లేదు.
మనకు జడ్జిమెంట్స్ వస్తూ ఉన్నాయంటే వాళ్ళను వాళ్ళలాగా మనం యాక్సెప్ట్ చేయడం లేదు మాస్టర్స్. ఇది ఎవరో నేను వైదేహి మేడం ఎవరో చెప్పేది కాదు. మిమ్మల్ని మీరు స్వీయ విశ్లేషణ చేసుకుంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఏమైతే కూడి ఉన్నాయో అవి తీర్పులాగా వస్తున్నాయని మీకు అర్థమవుతుంది. మిమ్మల్ని మీరు పూర్తిగా అంగీకరిస్తే మీ జీవితం యొక్క రిమోట్ కంట్రోల్ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళదు. కాబట్టి మిమ్మల్ని మీరు పూర్తి అంగీకరించండి మాస్టర్స్. అప్పుడు మీ నుంచి జడ్జిమెంట్స్ అనేది రాదు. ఇది రెండో నిర్ధారణ ప్రతిబింబం మనకిచ్చే ఒక మెసేజ్. ఫస్ట్ది ప్రస్తుత క్షణానికి సంబంధించిన ప్రతిబింబం, రెండవది నిర్ధారణ ప్రతిబింబం, మూడవది బాల్యపు లోటు ప్రతిబింబం. బాల్యంలో మనం ఏదైతే కోల్పోయామో దాన్ని ప్రతిబింబం, బాల్యపు లోటు ప్రతిబింబం. మాస్టర్స్, మనం అందరూ కూడా ఎలా జన్మ తీసుకున్నాము? మనం అందరూ కూడా దివ్యత్వంతో, అమృత భాండాగారంతో మనం అంటే మనం చెప్తాం కదా, చిన్నపిల్లలు పుడుతూనే వీళ్ళంతా దేవతలతో దేవుళ్ళతో సమానము, వాళ్ళు చాలా క్లియర్ గా ఉంటారు, వాళ్ళ లోపల ఏ గుణాలు ఉండదు, వాళ్ళు స్వచ్ఛంగా ఉంటారు, వాళ్ళ దేవతలు అని చెప్తాం. మనం కూడా భూమి మీద ఎలా జన్మ తీసుకున్నాము? అందరూ అమృత భాండాగారం నుంచే మనము జన్మించినాం. కానీ అంత మెల్లమెల్లగా నేలపాలైపోయింది. అది మనం గుర్తించలేదు. గుర్తించేసరికి అది శూన్యమైపోయింది. దీని అర్థం ఏమిటంటే మనము దివ్యత్వంతో జన్మ తీసుకున్నాము, అంతా మన్నుపాలైపోయింది. ఎలా జన్మ తీసుకున్నామో మళ్ళా మనమంతా మార్పు, మన చిన్నప్పుడు ఎలా జీవించామో, ఏ ఏ పరిస్థితులు ఎదుర్కొన్నామో ఈ అర్థం అనేది మనకు ప్రతిబింబిస్తుంది. మనం చిన్నప్పుడు జీవించే విధానాలు, చిన్నప్పుడు ఎదురైన పరిస్థితులను బట్టి ఈ ప్రతిబింబం మన లోపల ఏర్పడి ఉంటుంది. మనం అందరం కూడా దివ్యాత్మలుగా బంగారు వర్ణం ఆరాతోనే జన్మించాము. ఎన్నో కష్టాలు, దుర్భరమైన పరిస్థితులు ఎదురవడం వల్ల శక్తిని కోల్పోయాము, నమ్మకాన్ని కోల్పోయాము, అమృత భాండాగారం అంతా నేలపాలైపోయింది. ఇది మనలో ఉండే దైవిక దివ్య లక్షణాలను కోల్పోయాము. చిన్నప్పుడు మనము అమాయకంగా ఒక బుద్ధుడులా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఒక బద్ధుడులా తయారయ్యాం. మనము ఆ దైవిక గుణాలన్నింటినీ కోల్పోయినాము. మనము చిన్నప్పుడు కోల్పోయిన గుణాలను ఈ అర్థము ప్రతిబింబిస్తుంది. మనం దేన్నైతే చిన్నప్పుడు కోల్పోయామో అలాంటి సారూప్య గుణాలున్న వ్యక్తులను ఇప్పుడు ఆకర్షిస్తూ ఉంటాం. చిన్నప్పుడు మనం ఎలాంటి గుణాలను కోల్పోయామో అలాంటి గుణాలున్న వ్యక్తులను ఆకర్షిస్తాం. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీ అందరికీ అర్థమవుతుంది మాస్టర్స్. ఒక యువతి ఉన్నింది. ఆ యువతి చిన్నప్పుడు తనలో ఉన్న అమాయకత్వాన్ని, ముగ్ధతను కోల్పోయింది. తను చిన్నప్పుడు మనం ఎంత అమాయకంగా ఒక ముగ్ధతతో ఎలాంటి గుణదోషాలు లేకుండా ఎంత స్వచ్ఛంగా ఉంటాం, ఆ గుణాలను అమ్మాయి కోల్పోయింది. తన లోపల ఉన్న అమాయకత్వాన్ని కోల్పోయింది ఆ అమ్మాయి ఒక పార్టీకి వెళ్తుంది. ఆ పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అబ్బాయి కనబడతాడు. ఆ అబ్బాయి ఎంతో అమాయకంగా ఉంటాడు. అప్పుడు ఈ అమ్మాయి మనసు ఆ అబ్బాయికి అట్రాక్ట్ అవుతుంది. ఆ అబ్బాయి ఏమైంటుంది, ఆ అబ్బాయి జీవితంలో చిన్నప్పుడు ఆ అబ్బాయిలో ఉండే నమ్మకాన్ని కోల్పోయి ఉంటాడు. ఎందుకు కోల్పోయి ఉంటాడంటే వాళ్ళ తండ్రి చిన్నప్పుడు ఆ అబ్బాయి ఏ పనన్నా చేయని ప్రతి దాంట్లో ఒక తప్పు ఎదుకేవాడు. ఏ చిన్న పని, ఒక 99 మార్క్స్ తెచ్చుకున్న ఒక మార్క్ తక్కువైన దానికి నువ్వు ఇలా చేయాలా అలా చేయాలా అని తప్పులు ఎతికేవాడు. ప్రతి ఒక్క విషయంలోనూ ఏదో ఒక తప్పులు ఎతికేవాడు. ఏ పనన్నా చేయని ఇంకా సరిగ్గా చేయాలా అని చెప్పేవాడు. అప్పుడు ఆ అబ్బాయిలో ఏమైంది, ఆ అబ్బాయి పైన నేను సరిగ్గా పని చేయనేమో, నేను పర్ఫెక్ట్ గా లేనేమో అనే నమ్మకాన్ని ఆయన కోల్పోతాడు. ఆయన మీద ఉన్న ఆయన నమ్మకం ఆయన కోల్పోయాడు. ఈ యువతికి ఏముంది, బాగా ఆ నమ్మకం ఉంది. ఆ అమ్మాయి మీద అమ్మాయికి చాలా కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ఆ అమ్మాయిలో ఉండే ముగ్ధత ఆ అమ్మాయి కోల్పోయింది. ఇక్కడ ఏమవుతుంది, ఆ పార్టీలో ఇద్దరు చూసినప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడు, ఈ అమ్మాయిలో ఉండే కాన్ఫిడెన్స్ ఇష్టపడతాడు. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఆ అబ్బాయిలో ఉన్న ముగ్ధతను ఇష్టపడుతుంది. ఎవరి దగ్గర ఏది లేదు. ఇప్పుడు మనం కూడా చూడండి, ఇద్దరు అమ్మాయిలు ఉంటే అబ్బాయి పుట్టింటే బాగుండు అనుకుంటాం, ఇద్దరు అబ్బాయిలు పుట్టింటే అమ్మాయి ఉంటే బాగుండు అనుకుంటాం. మనకు ఏదో ఒక చిన్న కారు ఉంటే ఇలాంటి కారు ఉంటే బాగుంది. అంటే మన దగ్గర లేని వస్తువును మనం ఇష్టపడతాం.
అలాగే ఆ అమ్మాయి దగ్గర ముగ్ధత లేదు, ఆ అబ్బాయిలతో ముగ్ధత ఉండింది, ఆమె ఇష్టపడింది. ఆ అబ్బాయిలో ఏం లేదు, నమ్మకం లేదు, ఈ అబ్బాయిలో నమ్మకం ఉండింది, ఇష్టపడ్డాడు. ఇక్కడ ఇద్దరు ఇష్టపడడం జరిగింది. కానీ బాగా గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇద్దరు అపూర్ణులే, ఇద్దరు సంపూర్ణంగా లేదు. ఆ అమ్మాయి నాలో ముగ్ధత లేదు అనే ఒక కొరతతో ఉంది, ఆ అబ్బాయి నాలో నమ్మకం లేదు అని ఒక కొరతతో ఉన్నారు. ఇద్దరు అసంపూర్ణులు, ఇద్దరు వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు. వాళ్ళిద్దరికి ఇక్కడ అట్రాక్షన్ కలిగింది, పెళ్లి చేసుకున్నారు, కొన్ని రోజులైంది. మేము సోల్మేట్స్, అందుకే ఆయనలో నాలో లేని కూడా మా ఆయనలో అట్రాక్ట్ అయింది, ఆయన సోల్మేట్స్ అనుకుంటూ కొన్నాళ్ళు బాగానే జీవిస్తారు. కానీ ఈ అబ్బాయి నా అబ్బాయిలో లేని నమ్మకము ఈ అమ్మాయి ఇవ్వాలని ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి నాలో లేని ముగ్ధత్వం ఆ అబ్బాయి వల్ల అని పెళ్లి చేసుకోండి. అంటే ఇద్దరు ఏ స్థితిలో ఉన్నారు? ఇద్దరు భిక్షగాళ్ళ స్థితిలోనే ఉన్నారు, ఇద్దరు యాచకుల స్థితిలోనే ఉన్నారనమాట. కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి నన్ను సరిగ్గా ఇష్టపడడం లేదు, ఆ అబ్బాయి మారిపోయినాడు. ఆ అమ్మాయి ఏమంటుంది? అబ్బాయి మారిపోయినాడు అంటుంది. ఇక్కడ అబ్బాయి ఏమంటాడు? అమ్మాయి మారిపోయింది అంటుంది. కానీ ఇక్కడ అని వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి వాళ్ళ జీవితము కొంచెము అతలాకుతలము అవుతుంది. కానీ ఇక్కడ వాళ్ళు ఏం నేర్చుకోవాలి అంటే, ఆ అబ్బాయిలో ముగ్ధత్వం ఉంది, అంటే నాలో లేకుండా ఉండేది ఆయన ప్రతిబింబిస్తున్నాడు, నాకు ఏది కావాలో ఆ అబ్బాయి ప్రతిబింబిస్తున్నారు. అంటే ఆ ముగ్ధత్వం నాలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోలేదు, నా లోపలే ఉంది. కానీ దానిపైన ఏవో కొన్ని ముసుగులు అయిపోయినాయి, వాటిని తొలగించుకోవాలి నేను అని ఈ అమ్మాయి అర్థం చేసుకోవాలి. ఆ అబ్బాయి కూడా నేను అన్ని పర్ఫెక్ట్ గానే చేసేవాడిని, మా నాన్నగారు కొన్ని మాటలు ఇలా అనడం వల్ల నా మీద నాకు నమ్మకం వెళ్ళిపోయింది, ఆ నమ్మకానికి సంబంధించిన గుణం ఇంకా నాలోనే ఉంది, ఆ అమ్మాయి అది ప్రతిబింబిస్తుంది, అంటే నేను నాలో ఉన్న నమ్మకాన్ని బయట తీసుకురావాలా అని ఇద్దరు అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళ జీవితంలో చాలా బాగా ఆనందంగా ఉంటారన్నమాట. మీరు చిన్నతనంలో ఏది కోల్పోయారో అది ఎదుటి వాళ్ళు ఇవ్వాలని ఆశిస్తున్నారు. ఇద్దరు కూడా అసంపూర్ణులే, ఆ ప్రేమ వారిద్దరి మధ్య తగ్గిపోతుంది. అలా అప్పుడేమైతుంది? ఇద్దరు వాళ్ళు మారిపోయినారు, వీళ్ళు మారిపోయినారు అనుకుంటున్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఆమె కోల్పోయిన అమాయకత్వం అతడు గుర్తు చేస్తున్నాడు, అతడు కోల్పోయిన నమ్మకము ఈ అమ్మాయి గుర్తు చేస్తుంది. నిజానికి అది ఎక్కడికి వెళ్ళిపోలేదు, అంతర్లీనంగా ఉంది, దాన్ని మేల్కొల్పాలి. అతను ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందాలి, ఆమె ముగ్ధతను పొందాలి. అప్పుడు వాళ్ళ బాంధవ్యం సుస్థిరంగా, బలంగా, ఆనందంగా ఉంటుంది. ఈ అర్థాన్ని ఎవరు గుర్తిస్తారో వారు పరస్పర జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలను చక్కగా నేర్చుకుంటారు. ఇంకా ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మాస్టర్స్ మనము. కొంతమందికి మంచి మంచి సంగీతకారులు అంటే ప్రోత్సాహం, వాళ్ళని చూస్తేనే వీళ్ళలో ఒక ఉత్సాహం వస్తూ ఉంటుంది. కొంతమందికి రాజకీయ నాయకులను చూస్తే ఉత్సాహం, కొంతమందికి ఫ్రీడమ్ ఫైటర్స్ చూస్తేనే నేను ఇలా జీవించాలి, నేను ఇట్లే మహాత్మా గాంధీ లాగా ఉండాలి, నేను నెహ్రూ లాగా ఉండాలి అనే ఒక ఇన్స్పిరేషన్ లోపల వస్తా ఉంది. అంటే అర్థం ఏమి? వాళ్ళు మీకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారంటే మీరు ఏదైతే కోల్పోయారో అది వాళ్ళలో చూసి మీరు అట్రాక్ట్ అవుతున్నారు, అది ఎక్కడో లేదు, మీ అంతర్లీనంగా ఉంది, దాన్ని మీరు మేల్కొల్పాలా అనేసి వాళ్ళు మీకు ప్రతిబింబాలుగా, అంటే ఒక అద్దం లాగా, ఒక దర్పణాల్లాగా మీ ముందు ఉన్నారు అని మీరు గుర్తించాలి. అంటే ఇప్పుడు మనం ఒక చిన్న ప్రక్రియను చేస్తాము, మన ఇన్నర్ చైల్డ్, మన అంతర్ శిశువును కలిసే ఒక ప్రయత్నం చేస్తాము. దయచేసి అందరము ధ్యాన స్థితికి వెళ్తాము. ఎవరైతే అద్దాలు వేసుకున్నారో వాళ్ళందరూ అద్దాలు తీసి పెట్టేసి మన అంతర్ శిశువు, ఆ చిన్నప్పుడు కోల్పోయిన ఆ అంతర్ శిశువును కలిసే ప్రయత్నం చేస్తాము. మీరందరూ అద్దాలు తీసేసి ధ్యాన స్థితికి వెళ్దాము. మన శ్వాస మీద ధ్యాసను ఉంచుదాం మాస్టర్స్. హాయిగా ధ్యాన స్థితిలో కూర్చుందాము. ఇది మన అంతర్ శిశువును కలిసేకి చేసే సాధన. హాయిగా ధ్యాన స్థితిలో కూర్చుందాము. నా బాల్యంలో ఎదురైన పరిస్థితుల ద్వారా నా నుంచి ఏ దైవిక గుణాలను కోల్పోయానో వాటిని గుర్తించి ఉత్తేజితం చేసుకుంటాము అనే ఒక సంకల్పం చేద్దాం.
ధైర్యం, విశ్వాసం, మేధస్సు, చురుకుతనం, దివ్యత్వం, నిష్కలష్మం అన్నింటినీ తీసుకొని వద్దాం. నిదానంగా ఆలోచన రహిత స్థితికి వచ్చి మీరు చిన్నప్పుడు నివసించిన ఆ ఇంటి దగ్గరికి వెళ్తాం. మీరు నివసించిన ఆ ఇంటిని గుర్తించండి. ఏ ఊర్లో, ఎలాంటి ఇంట్లో, ఎక్కడైతే మీరు నివసించారో ఆ ఇంటి దగ్గరకు వెళ్ళండి. ఆ ఇంటి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయండి. నిదానంగా మీరు నివసించిన ఇంటి లోపలికి వెళ్ళండి. అక్కడ మీ ఇంట్లో వేసిన గృహోపకరణాలు, ఒక వాల్ హ్యాంగింగ్స్ కావచ్చు, ఒక క్యాలెండర్స్ కావచ్చు, ఏవో మీరు ఏవైతే ఆ గృహోపకరణాలు, ఒక కర్టన్స్ కావచ్చు, ఏవైతే వేసారో వాటన్నింటినీ ఒక్కసారి మీ హృదయ పీఠం మీద తీసుకురండి. పెయింటింగ్స్ క్షుణ్ణంగా వాటన్నింటినీ గమనించండి. మీ మనోదృష్టి ద్వారా ఆ చిన్ననాటి ఇంటిని ఆశాంతం గమనించండి. మీ అంతర్ శిశువు చిన్న వయసులో ఏ సంఘటన వల్ల ఆ దివ్య లక్షణాలను కోల్పోయిందో అవి మీ లోపలే దాగిండిపోయాయి. ఆ అంతర్ శిశువును కలవడానికి మీరు సంకల్పం చేయండి. నా అంతర్ శిశువును నేను స్వాగతిస్తున్నాను, నిన్ను కలవాలనుకుంటున్నాను అని మీ అంతర్ శిశువును కలవండి. మీ అంతర్ శిశువు ఏ వయసులో ఉందో, ఏమి కోల్పోయిందో గుర్తించండి. ఏదైనా బాధాకరమైనది మీకు కనిపిస్తే అది మెరుస్తూ ఉన్నట్లు గుర్తించండి. ఆ చిన్న శిశువు దగ్గరికి వెళ్ళి, నేను నీ భవిష్యత్ ఆత్మను, నేను నిన్ను కలుసుకున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను, నిన్ను నిన్నుగా అంగీకరిస్తూ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని చెప్పండి. మీ హృదయ కేంద్రాన్ని తెరచి ఆ మూల చైతన్యం నుండి వచ్చే దివ్యమైన ప్రేమ కాంతులతో నింపి ఆ అంతర్ శిశువుకు ప్రేమను పంచండి. ఆత్మ విశ్వాసాన్ని, మరెన్నో దివ్య లక్షణాలను అందచేయండి. మీ అంతర్ శిశువును చక్కని సౌందర్యంగా ఉన్న ప్రకృతి ప్రదేశంలోనికి తీసుకువెళ్ళండి. అక్కడ అన్ని రకాల జంతువులను, పక్షులను, రకరకాల జంతువులను, పక్షులను అంటే పిల్లి, కుక్క, నెమిలి ఏవైనా కావచ్చు, మీకు ఇష్టమైన జంతువులను, ఒక ర్యాబిట్, అన్ని జంతువులను ఆహ్వానించండి. ఎందుకంటే ఈ జంతువులు మన అంతర్ శిశువును కనెక్ట్ చేయడానికి సహాయపడతాయి. సో అన్ని రకాల జంతువులను, పక్షుల్ని ఆహ్వానించండి.
ఈ జంతు స్నేహితులే అంతర్శిశువు కోల్పోయిన గుణాలని, దివ్య గుణాలని వెతికి తేవడంలో సహకరిస్తాయి. అంతర్శిశువు బాల్యంలో కోల్పోయిన గుణాన్ని తిరిగి తీసుకొని వస్తుంది. ఈ రోజు నుండి నీకు నేను ఉన్నాను, నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నాను, నువ్వు సురక్షితంగా ఉన్నావు, నీకు పూర్తి స్వేచ్ఛ ఉంది అంటూ ఇప్పుడు ఆ హృదయాన్ని మీ హృదయంలోకి ఆహ్వానించండి, స్వాగతించండి. చిన్నప్పుడు కోల్పోయిన దాన్ని పూర్తిగా మీలోనికి సమైక్యత చేసుకోండి. సంపూర్ణంగా తీసుకురండి, నిదానంగా సంపూర్ణంగా అంతర్శిశువు కోల్పోయిన దాన్ని మీరు పూర్తిగా మీ లోపల సమైక్యం చేసుకోండి. నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నాను, నువ్వు సురక్షితంగా ఉన్నావని ఒక భరోసానివ్వండి. నిన్ను తిరిగి నా హృదయంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మీ చైతన్యంలోకి, ఆత్మలోకి సంపూర్ణంగా తీసుకురండి. ఇప్పుడు ధ్యాన స్థితి నుండి ప్రస్తుత క్షణంలోకి రండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ 3వ అధ్యాయం ద్వారా మనం తెలుసుకున్నది ఏమంటే, మనం చిన్నప్పుడు దేన్నైతే కోల్పోతామో అలాంటి సారూప్యమైన గుణాలు ఉన్న వ్యక్తులను మనము ఆకర్షిస్తూ ఉంటాము. పెద్ద అయ్యాక వాటిని ఇతరుల్లో వెతుకుతూ ఉంటాము. మనలో ఉన్న వెలితిని మన సంబంధ బాంధవ్యాల ద్వారా పూరించుకుంటాము. ధ్యానం ద్వారా ఆ వెలితిని, మనలోనే ఉన్న ఆ స్వీయ ప్రేమను కాంతి ద్వారా పూరించుకొని తిరిగి సంపూర్ణత్వాన్ని మనం పొందాలి. ఆ గుణాలు ఎక్కడికి పోలేదు, మన లోపలే ఉన్నాయి. ధ్యానం ద్వారా మనం ఏం చేయాలి, మనం ఏ గుణాల పైన అయితే ముసుగులు వేసేసామో ఆ ముసుగులను తొలగించి నీ లోపల అంతరంగంగా ఉన్న గుణాలని బయటకు తీసుకురావాలి అనేది ఈ 3వ అధ్యాయం మనకు తెలుపుతుంది. చిన్నప్పుడు వేటినైతే కోల్పోయామో ఆ గుణాలు ఉన్న వ్యక్తిని ఆకర్షిస్తూ ఉంటాము అనేసి అంటే అక్కడ మీకు ఆ ప్రతిబింబం ఏం చెప్తుంది, ఈ గుణం నీలో లేదు కాబట్టి అట్రాక్ట్ చేస్తున్నావు, నీ లోపల ఈ గుణం ఉంది, దాన్ని బయటకు తీసుకురాని 3వ అధ్యాయం చెప్తుంది. 4వది వచ్చి మిర్రర్ ఆఫ్ పాస్ట్ లైఫ్, పూర్వ జన్మ యొక్క ప్రతిబింబం, గత జన్మల యొక్క ప్రతిబింబం. అంటే ఇది ఎంతో కాలంగా ఉపేక్షించిన ప్రేమ యొక్క ప్రతిబింబం. కొన్ని గత జన్మల నుంచి వచ్చిన సంబంధాలు ఉంటాయి, వీటినే రుణానుబంధాలు అని కూడా అంటాం. మనకు కొన్ని నమూనాలు అంటే కొన్ని ప్యాటర్న్స్ మన లోపల, మనల్ని ఏదైనా ఒక వ్యక్తి ఎవరైనా మనతో మోసగిచ్చేస్తారేమో అనే ఒక భయం ఉంటుంది లోపల, లేకుంటే వీళ్ళు నాకు విలువీరు అనేది ఒకటి ఉంటుంది, నన్ను వీళ్ళు వదిలేసి వెళ్ళిపోతారో, ఇట్లా కొన్ని భయాలు మన లోపల ఉంటాయి. అంటే ఇవన్నీ గత జన్మలకు సంబంధించిన భయాలు. ఇలాంటి ప్యాటర్న్స్ మన లోపల కొన్ని ఉంటాయి. వీళ్ళు మోసం చేసేస్తారేమో, వీళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో, వీళ్ళు నాకు గౌరవం మీరేమో అని ఎన్నో కొన్ని భయాలన్నీ ఉంటాయన్నమాట. అంతేకాకుండా మన జీవితంలో ఎన్నో సమస్యలు రిపీట్ అవుతూ ఉంటాయి. దానికి కారణము పాస్ట్ లైఫ్ టైంలో వెతకలేము. అవి గత జన్మల నుంచి వచ్చిండేటివి, పాస్ట్ జన్మల నుంచి వచ్చింది. కానీ ఈ జన్మలో మనం విశ్లేషణ చేసుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది ఈ మిర్రర్ గురించి. ఒక ఆవిడ ఉంటుంది, వాళ్ళ భర్త చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు, ఆమెకి ఏం కావాలన్నా తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు, ఆమెతో ప్రేమగా ఉంటాడు, ఆమె చెప్పినట్లు ఇద్దరు ఒకరికొకరు బాగా అండర్స్టాండ్ చేసుకొని సంసారంలో చాలా బాగా జీవిస్తూ ఉంటారు. ఎంత బాగున్నా కూడా ఆమె లోపల ఈ అబ్బ నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడేమో, నన్ను పరిత్యజి చేస్తాడేమో, నన్ను మోసగిస్తాడేమో అనే భావనలు ఎప్పుడు తనలో ఉంటాయి. తనకు చాలా బాధగా ఉంటుంది, ఇంత అద్భుతంగా నన్ను నా భర్త చూసుకుంటా ఉంటే నా లోపల ఎందుకు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి, నేను సరిలేదు, నేను తప్పు, ఎందుకు నేను ఇలాంటి ఆలోచనలు, ఎన్నిసార్లు తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలన్నా కూడా మార్చుకోలేకపోతుంది. అప్పుడు ఏమైతుంది, ఎవరి ద్వారానో అమ్మాయికి ఇట్లా ధ్యానం గురించి, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ గురించి ఇలాంటి విషయాలు తెలుస్తాయి అన్నమాట. తను అక్కడికి ఒకసారి ఈ ధ్యానం ద్వారా పాస్ట్ లైఫ్ కు వెళ్తుంది. వెళ్ళి ఏమి అంటే అక్కడ ఆ అసలైన సత్యాన్ని చూసుకుంటుంది. చూసుకున్నప్పుడు
తన లోపల ఉన్న ఆ భయం అనేది వెళ్ళిపోతుంది. ఏం చూసుకుంటుంది అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ అక్కడ ఆమె ముందు జన్మలో ఒక రాజకుమారి లాగా ఉంటుంది. వేరే దేశపు యువరాజు అమ్మాయిని ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకుంటాను, నేను మా దేశానికి వెళ్ళి మా తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళని తీసుకొస్తాను అని చెప్పి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రాడనమాట. ఆ భయము ఈ పాపలో అలాగే ఉండిపోయి ఉంటుంది. ఆ భయం ఏం చేస్తా ఉంటుంది, ఈ జన్మలో తన భర్త ఎంత బాగా చూసుకుంటున్నా మోసగిస్తాడేమో, వెళ్ళిపోతాడేమో అనేసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కానీ అక్కడ అసలు సత్యం ఏం తెలుసుకుందంటే, ఆ రాజు వాళ్ళ దేశానికి వెళ్తాడు కదా, వెళ్ళిన వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పేంత లోపలే ఆ వేరే దేశపు రాజులు వీళ్ళ దేశం పైన దండెత్తి వచ్చి యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో అబ్బాయి చనిపోతాడు. అందుకు ఆ అబ్బాయి తిరిగి రాలేకపోతాడు. ఈ సత్యాన్ని ఎప్పుడైతే ఆమె గ్రహిస్తుందో అప్పుడు ఆ ప్యాటర్న్ నుంచి విడుదలైపోయింటుంది. అట్లా మనకు కూడా కొన్ని ప్యాటర్న్స్, అయ్యో వీళ్ళని చూస్తే నాకు భయము, వీళ్ళు మోసగిస్తారేమో, వీళ్ళు నన్ను గౌరవించడం లేదు, ఇలాంటివన్నీ వస్తాయంటే అక్కడ వాళ్ళ తప్పు కాదు. మన లోపల ఏదో ఉన్న ప్యాటర్న్స్ మనము ఈ రోజు వాళ్ళను ఆ విధంగా చూసేకి కారణం. అంటే వాళ్ళు మనకి ఎలా ప్రతిబింబాలుగా ఉన్నారంటే, నీ లోపల ఏదో ఓల్డ్ ప్యాటర్న్స్ ఉన్నాయి, అవి సర్చ్ చేసుకో అని చెప్పడానికి వాళ్ళు మన ముందు ఉన్నారనమాట. అంతేకాకుండా షేక్స్పియర్ ఒక కథ రాశాడు. ఒక ఆయన వాళ్ళ పొరుగింటి అమ్మాయిని ఇష్టపడతాడు. కానీ ఆయనకు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్తే ఆ అమ్మాయి ఒప్పుకోదేమో అని ఒక భయం ఉంటుంది. అలా జరిగిపోతుంది. ఆయన లైఫ్ ఇంకా మరణాంతర సమయం వచ్చేస్తుంది. అప్పుడు ఆయనకు బాధ అనిపిస్తా ఉంటుంది. నేను చెప్పింటే బాగుండేమో, నేను ఆ అమ్మాయికి వ్యక్తపరిచింటే బాగుండేమో అనే ఒక బాధ, భయం అనేది ఆయన వస్తాడు. నేను చెప్తే ఒప్పుకోరు అనే ఒక దానికి నేను చెప్పలేకపోయాను అనేది ఆయన బాధతో లోపల బాధపడుతూ ఉంటాడు. అట్లా ఆయనకు మరణ సమయం వచ్చేస్తుంది, చనిపోతాడు. తర్వాత నెక్స్ట్ జన్మలో ఏమైతుందంటే ఆయన లోపల ఎలాంటి ప్యాటర్న్ ఉంటుందంటే, నేను ఏ విషయమైనా ఎవరికైనా చెప్తే ఒప్పుకోరేమో అనే ఒక భయము. తర్వాత మళ్ళా చెప్పకపోతే ఏమైతుందో అని ఒక భయం. 2 భయాలు ఆయన వెంటాడుతూ ఉంటాయి. కారణం ఎక్కడుంది? ముందు జన్మలో ఆయన వ్యక్తపరచకపోవడం వల్ల చనిపోయే టైంలో నేను వ్యక్తపరిచింటే బాగుండునే అనే ఒక కాన్సెప్ట్ ఆయన మరణించినారు. ఆ కాన్సెప్ట్ ఎప్పుడు ఆయన మనసులో ఇలాగే ముందువరిచింది అనమాట. కాబట్టి ఆయన లైఫ్ లో అంతానే ఎట్లా, అయ్యో నేను చెప్తే నా కొడుకు ఒప్పుకుంటాడో ఒప్పుకోడు, నా భార్య ఒప్పుకుంటే ఒప్పుకోదు, పోనీ వ్యక్తపరచకుండా ఉండగలుగుతాడంటే అట్లా ఉండలేకపోతాడు. అంటే కొన్ని గత జన్మకు సంబంధించిన ప్యాటర్న్స్ మనలో ఉంటాయి. అవి ఇప్పుడు కొందరు వ్యక్తుల ద్వారా మనకు వ్యక్తం అవుతూ ఉంటాయి. భార్య ఒప్పుకోదేమో, బిడ్డ ఒప్పుకోదేమో అంటే కారణం భార్య బిడ్డ కాదు, నీ లోపల ఉన్న ప్యాటర్న్స్ వాళ్ళు ప్రతిబింబిస్తున్నారు. మన ప్రేమను వ్యక్తపరచాలి. అది ప్రేమకి అనేదానికి భయం అనేది ఉండదు. కానీ వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరు అనేది వాళ్ళ స్వేచ్ఛకు సంబంధించింది. వాళ్ళు ఎస్ అన్నా అంగీకరించాలి, నో అన్నా కూడా అంగీకరించే స్థితి నీ లోపల ఉండాలి. ఈ 4వ అద్దము ఎన్నో జన్మల నుంచి వ్యక్తపరిచినవన్నీ పునరావృతమయ్యి బాంధవ్యాల్లాగా కొనసాగుతూ ఉంటాయి. దానివల్ల హృదయంలో ఎంతో బాధ ఉంటుంది. దీనివల్ల ఎంతో బాధ గూడు కట్టుకొని ఉంటుంది. దీని పరిష్కారము ఇవి రిపీట్ అవుతూనే ఉంటాయి. మనము ధ్యాన స్థితిలో అనాహుత చక్రాన్ని పూర్తిగా శుద్ధి చేసుకుంటే అప్పుడు ఈ ప్యాటర్న్స్ నుంచి మనము బయటపడతాము. దీన్ని మనం ఎలా గుర్తించాలంటే, మన రిలేషన్షిప్ లో చేత అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. మనస్సును గాయపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటారు. మనకు నిరాదరణ, మనకు పెద్దగా గౌరవం మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే, ఇవన్నీ మనం చూసి ఒక అర్థంలా భావించాలి. నా లోపల ఏవో ప్యాటర్న్స్ ఉన్నాయి, అవి వీళ్ళల్లో ప్రతిబింబిస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఉంది. వాళ్ళు అందుకే అంత కఠినంగా వ్యవహరిస్తున్నారు అనేది మనము ఇక్కడ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఆ వ్యక్తి లేదా ఆ వ్యక్తుల నుంచి మనం నేర్చుకోవాల్సింది రిపీట్ అవుతా ఉంది. గత జన్మల నుంచి వచ్చిన పాఠాన్ని నేర్చుకోవడానికి నేను ఇప్పుడు సంసిద్ధంగా ఉన్నాను. ఇది ఎంత కాలం నుంచో ఉపేక్షించిన ప్రేమ. మేడం వైదేహి మేడం, టైం అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక ప్రక్రియ చేపిస్తామా, మిర్రర్స్ కంప్లీట్ చేస్తామా? చేపియండి మేడం, ఎంతసేపు పడుతుందో. అదే కొంచెం ఫాస్ట్ గా చేపించేస్తున్నా, చేయించండి. ఓకే,
ఆ ఆ వ్యక్తి లేదా ఆ వ్యక్తుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఉంది కాబట్టి అది రిపీట్ అవుతున్నాయి. గత జన్మల నుంచి వచ్చిన పాఠాన్ని నేను నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాను. ఇది ఎంత కాలం నుంచో ఉపేక్షించిన ప్రేమ అని మనము ఇక్కడ ఆ గత జన్మ ప్యాటర్న్స్ క్లియర్ చేసుకోవడానికి ఒక చిన్న ప్రక్రియ చేస్తాము. మీరు దయచేసి అందరూ ధ్యాన స్థితికి వెళ్ళండి మాస్టర్స్. అందరూ ధ్యానంలో కూర్చుందాం. మన శ్వాస మీద ధ్యాసను పెడదాం. ఫస్ట్, ప్రేమ బంధించదు, స్వేచ్ఛనిస్తుంది. ప్రేమించిన వారు లేనప్పటికీ కూడా నేను జీవిస్తాను అనేది స్వచ్ఛమైన అవాజ్యమైన ప్రేమ. స్వాధీనపరచుకోవాలన్నది ప్రేమ కాదు, అది భయము. వారు మన నుంచి దూరం అవుతారు అనే ఒక భయము. మన హృదయము ఒక్కొక్కసారి ఒక మనిషిని కలిసినప్పుడు అనుకోకుండా తెరుచుకుంటుంది. కానీ ఆ వ్యక్తి వల్లే ఎన్నోసార్లు హృదయానికి బలమైన గాయము తగులుతూ ఉంటుంది, భారం అయిపోతుంది, వాళ్ళని మనము మర్చిపోలేని స్థితి ఏర్పడుతుంది. ఈ 4వ అర్థం యొక్క ప్రేమ రహస్యం క్షమ. ఈ 4వ అర్థం ద్వారా మనం నేర్చుకోవాల్సింది అవాజ్యమైన ప్రేమ, క్షమ. ఎన్నెన్నో జన్మల నుంచి వస్తున్న రుణాలు, సంబంధాల నమూనాలకు ఇది స్వస్తి చెబుతుంది. మీ సంబంధ బాంధవ్యాలలో ఏ వ్యక్తి వలనైనా మీకు విపరీతమైన బాధ, దుఃఖం కలిగిందో గుర్తు తెచ్చుకోండి మాస్టర్స్. ఏ వ్యక్తి వల్ల అయితే మీకు ఎక్కువ దుఃఖము, బాధ కలిగిందో ఆ వ్యక్తిని గుర్తు తెచ్చుకొని ఆ వ్యక్తిని మీరు మనస్ఫూర్తిగా క్షమించగలుగుతారా, కృతజ్ఞత చెప్పగలుగుతారా అని ఆలోచించండి. ఇన్ని రోజులు ఆ వ్యక్తిని మీరు ఒక శత్రువులా భావించారు, అది మీ అజ్ఞానం నుండి ఏర్పడింది. ఈ రోజు మీరందరూ మన పవిత్ర ప్రతిబింబాలను తెలుసుకుంటున్నాం కాబట్టి మీరు ఆ వ్యక్తిని మనస్ఫూర్తిగా క్షమించి ప్రేమించగలుగుతారా అని ఒక ప్రశ్న వేసుకోండి, ఆలోచించండి. ఎందుకంటే ఆ వ్యక్తి పరోక్ష గురువుల మీ హృదయంలో ఉన్న అపారమైన కరుణకు ప్రతిబింబంలా ఉన్నారు. ఆ వ్యక్తిని మీరు సంపూర్ణంగా ప్రేమించి క్షమించగలిగితే ఆ రుణానుబంధం నుంచి మీరు విముక్తులవుతారు. మీరు క్షమించి ప్రేమించలేరనుకో, అది మరలా జన్మలకు పునరావృతము అవుతూ ఉంటుంది. ఈ అర్థం యొక్క ప్రాముఖ్యమైన అర్థం, ఈ అర్థం ఎంతో ప్రాముఖ్యమైనది. ఒకవేళ క్షమించలేకపోతే అది మళ్ళీ ఎన్నో జన్మల నమూనాలకు దారితీస్తుంది, పదే పదే కొనసాగుతుంది. మనకు తెలిసిన కథే, రాజు రాణిని బాధ పెట్టడం, రాణి రాజును బాధ పెట్టడం, మళ్ళా జన్మలో రాణి రాజును బాధ పెట్టడం, ఇలా అది జన్మ జన్మలకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీకు
మీ జీవితంలో నష్టపెట్టిన వ్యక్తులందరినీ క్షమించి ప్రేమించగలిగితే ఈ రుణానుబంధం నుంచి మీరు విముక్తులు అవుతారు మాస్టర్స్. సో వారందరినీ మీరు క్షమించేసి ప్రేమించండి. మీలో ఉన్న ఆ ప్రేమని, ఆ కరుణాభావాన్ని బయటకు తీసుకొచ్చినప్పుడు అది మిమ్మల్ని కాపాడుతుంది. మీలో విలువైనది ఉంది, అది ఏంటి అంటే ప్రేమ. అవాజ్యమైన ప్రేమను మీరు బయటకు తీసుకురాగలిగితే మీరు అన్ని రుణానుబంధాల నుండి విముక్తులవుతారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మనము సహజ స్థితికి వస్తాము. అంటే ఇక్కడ టైం తక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా ఫాస్ట్ గా చేపించడం జరిగింది. మరలా మీరు ఇంట్లో ఒకసారి ప్రాక్టీస్ చేశారు అంటే ఇలాంటి ప్యాటర్న్స్ నుంచి అంతా బయటపడగలుగుతారు. ఇప్పుడు మీకు ఒక్కొక్క ప్యాటర్న్ అర్థమైంది కాబట్టి మరలా మీరు ఇంట్లో ఒకసారి మీకు తీరిక ఉన్న సమయంలో లేదా తీరిక చేసుకొనైనా ఈ ప్యాటర్న్స్ నుంచి బయటపడే ప్రయత్నం చేయండి మాస్టర్స్. నెక్స్ట్ 5th మిర్రర్. ఫస్ట్ వచ్చి ప్రస్తుత క్షణానికి సంబంధించింది, రెండోది నిర్ధారణ ప్రతిబింబం, మూడోది బాల్యంలో కోల్పోయిన ప్రతిబింబం, నాలుగోది గత జన్మలకు సంబంధించిన ప్రతిబింబం, ఐదోది వచ్చి మిర్రర్ ఆఫ్ ఫాదర్, మదర్ అండ్ క్రియేటర్, తల్లిదండ్రుల సృష్టికర్త యొక్క ప్రతిబింబం. ఈ 5వ అర్థంలో ఏమంటే మనం బాల్యంలో మన తల్లిదండ్రుల పట్ల కలిగిన అంతరమే యుక్త వయసులో సంబంధ బాంధవ్యాల్లో రిపీట్ అవుతుంది. అంటే బాల్యంలో నీ తల్లినో తండ్రినో కొన్ని విషయాల్లో నువ్వు ఇష్టపడినావు, అలాంటి ఏ గుణాలనైతే నువ్వు ఇష్టపడలేదో అలాంటి వ్యక్తి నీ జీవితంలో భాగస్వామిగా వస్తుంది. ఏది నువ్వు వద్దు అని యాక్సెప్ట్ చేయలేదో అలాంటిదే వస్తుంది, అలాంటిదే రిపీట్ అవుతుంది, దాన్ని గుర్తించు అని చెప్తుంది. మన జీవిత భాగస్వామి మన తల్లిదండ్రులను ప్రతిబింబిస్తూ వస్తారు. ఎవరైనా ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, ఆ పిల్లవాడు చిన్నప్పుడు తమ తల్లి ప్రేమను పొందలేదు. ఎందుకు అంటే ఆ తల్లి చాలా కష్టాలు పడుతూ ఉంటుంది, ఆమెకి ఎన్నో పనులు ఉంటాయి, ధనం ఉండదు, కష్టపడుతూ సంపాదిస్తూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆ బిడ్డను పెంచుతుంది. కానీ ఆమెను ఎప్పుడు ఆ కష్టాల వల్ల పరిస్థితుల వల్ల ఆ అబ్బాయికి ప్రేమను ఇవ్వలేకపోతుంది. ఆ అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు, ఆమె నా తల్లి ఇన్ని కష్టాల నుంచి నాకు ప్రేమను ఇవ్వలేకపోయిందని యాక్సెప్ట్ చేయకుండా నేను తల్లి ప్రేమను పొందలేదు అని ప్రతి ఒక్క స్త్రీలోనూ ఆ తల్లి ప్రేమను పొందాలా అని ఒక తపనతో చూస్తుంటాడు. ఇక్కడ తల్లిని మాత్రము యాక్సెప్ట్ చేయలేదు అబ్బాయి. ఇక్కడ ప్రతి ఒక్క స్త్రీలో కూడా అలాంటి అమ్మాయి, నాకు ప్రేమనిచ్చే అమ్మాయి కావాలా అనుకుంటూ ఉంటాడు అనమాట. ఎదుట పడిన ప్రతి స్త్రీని ఆ తల్లి ప్రేమను వెతుకుతాడు. తీరా వివాహం అయ్యాక అర్థమవుతుంది భార్య కూడా అలా తల్లికి ఎలాగ కఠినంగా ఉందని గుర్తిస్తాడు. అదే విధంగా కూతురు ఏం చేస్తుంది, తండ్రితో మంచి బాంధవ్యంతో తండ్రితో బాగుండాలని కోరుకుంటుంది. కానీ ఆ తండ్రి కూడా ఎన్నో పనులు ఒత్తిడి వల్ల అమ్మాయి మీద కాన్సన్ట్రేట్ లేకపోతాడు. తండ్రి ప్రేమను పొందాల ఒక భర్తలోని, అలాంటి భర్తనే కావాలని చూస్తుంది. కానీ అలాంటి కఠినంగా ఉండే భర్తే ఆమె కూడా భాగస్వామిగా లభిస్తాడు. ఇది 5వ అర్థం ప్రతిబింబం. బాల్యంలో నుంచి వచ్చిన ఈ సంబంధ బాంధవ్యాల గ్యాప్ శాశ్వతంగా ఉండిపోయింది. ఈ అంతరం వల్ల సృష్టికర్త యొక్క శక్తితో కూడా మనం అనుసంధానం పొందలేము. అంటే ఈ ప్రతిబింబం ఏం తెలుపుతుందంటే ఎప్పుడైతే తల్లి తండ్రిని మనం యాక్సెప్ట్ చేయలేమో మూల చైతన్యంతో ఆ సృష్టికర్తతో కూడా అనుసంధానం చేయడానికి వీలు లేదు. తల్లి తండ్రులు సంపూర్ణంగా అంగీకరిస్తే వాళ్ళ కళ్ళ ద్వారా మనము ఆ సృష్టికర్తతో అనుసంధానం పొందవచ్చు. ఈ తల్లిదండ్రులు అనేవాళ్ళు సజీవ దేవుళ్ళు. మన తల్లిదండ్రులను ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడం. ప్రతి చిన్న పిల్లవాడికి తల్లిదండ్రుల పైన కోపం ఉంటుంది, తీర్పునిస్తాడు, నిర్ణయాలు చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు మనకన్నా ఒక 30 ఏళ్ళు ముందు జన్మించింటారు. వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, మన ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. వాళ్ళు చేసే పనులు మనకు కొన్ని తప్పుగానే కనబడుతూ ఉంటాయి, మనకు వాళ్ళు నచ్చు సో ప్రతి ఒక్కరికి తీర్పు ఇస్తూ ఉంటారు తల్లిదండ్రుల పైన. కానీ వాళ్ళు ఎలా ఉన్నారో అలా స్వీకరిస్తే మాత్రమే మనము ఆ భగవంతుడితో అనుసంధానాన్ని అయ్యేకి వీలవుతుంది. తీర్పులను వదిలి తల్లిదండ్రులను సంపూర్ణంగా అంగీకరించాలి. వాళ్ళను అంగీకరించలేని వాళ్ళు పురోగమనించడానికి వీలే లేదు. ఎలా ఉంటారు వీళ్ళు అంటే, ఇప్పుడు ఒక చెట్టు ఉంది,
వేర్లు లేవనుకోండి, ఆ చెట్టు ఎంతకాలం బతుకుతుంది? ఒక 5-6 రోజులకి అది చనిపోతుంది. ఎవరైతే తల్లిదండ్రులను అంగీకరించరో వాళ్ళు వేరు లేని చెట్టు లాంటి వాళ్ళు. వాళ్ళలో ఎదుగుదల ఉండదు. ఎప్పుడైతే తల్లిదండ్రులను అంగీకరిస్తామో వాళ్ళలో ఎదుగుదల ఉంటుంది. వాళ్ళ మూల చైతన్యంతో అనుసంధానం చెందుతారు. ఇక్కడ నీ లోపల అంగీకార భావన ఏదైతే లేదో అదే సృష్టికర్త పట్ల కూడా ప్రతిబింబిస్తుంది. తల్లిదండ్రులను యాక్సెప్ట్ చేయలేనప్పుడు, నీ లోపల యాక్సెప్టెన్స్ లేనప్పుడు ఆ భగవంతుడిని కూడా నువ్వు యాక్సెప్ట్ చేయలేవు. నాకు ఎందుకు ఇచ్చినాడు ఇట్లా తల్లిదండ్రుల్ని, నా తల్లిదండ్రులు వేస్ట్, నా జీవితం అంతా వేస్ట్ అయిపోయి వీళ్ళ దగ్గర అనేసి ఆ దేవునితో, ఆ భగవంతునితో కూడా నువ్వు అనుసంధానం కాలేవు. మాతృదేవో భవ, పితృదేవో భవ అని ప్రణమిల్లాలి. అహంకారంతో వ్యవహరించకూడదు. ఈ జీవితాన్ని వాళ్ళు బహుమతిగా మనకు ప్రసాదించారు. దాన్ని గుర్తించి మనము మసులుకోవాలే కానీ ఇక్కడ వ్యతిరేకత ఉంటే మనం పైకి ఎదగడానికి వీలు లేదు. అంటే ఆ తల్లిదండ్రులతో అనుసంధానం అయితేనే, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తేనే మనము ఆ సృష్టికర్తతో కూడా మనము ఏకమతం. దీన్ని ద్విజత్వము అంటారు. ఏమి ద్విజత్వము అంటే? ద్విజము అంటే రెండు, ద్విజత్వము అంటే 2 సార్లు జన్మ. ఒకటి మనకు తల్లిదండ్రులు శరీరాన్ని ఇస్తారు, అప్పుడు ఒకసారి పుట్టాము. రెండోసారి ఏమి అంటే మన జ్ఞానం ద్వారా మనల్ని ఉన్నతీకరించుకున్నప్పుడు రెండోసారి మనము జన్మ తీసుకున్నట్టు. మీ నుంచి మీరు జ్ఞానోదయం పొంది దివ్య జన్మ తీసుకోవాలి. మన తల్లిదండ్రుల నుంచి మనం తీసుకున్నది కేవలం శారీరక జన్మ. మీ నుంచి మీరు దివ్య జ్ఞానం పొంది ఆ జ్ఞాన ప్రకాశం ద్వారా పొందే ఆత్మజ్ఞానం నుంచి జన్మించిన స్థితి రెండోసారి జన్మ మీకు. దీన్నే ద్విజత్వము అంటారు. అంటే మీకు ఎందుకో మీకు తెలియని అజ్ఞానం నుంచి ఇన్ని రోజులు వాళ్ళని యాక్సెప్ట్ చేయలేకపోయినారు. ఈ రోజు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళని యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు, మీ జ్ఞానం ద్వారా అన్నిటిని అలా యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు మీరు రెండవ జన్మ తీసుకున్నట్లు. మాస్టర్స్, ఇక్కడ కూడా మనము ఒక చిన్న ప్రక్రియ చేస్తాము. దయచేసి అందరూ ధ్యాన స్థితిలోకి వెళ్ళండి. ధ్యాన స్థితిలోకి వెళ్ళి మీ శ్వాస మీద ధ్యాసను ఉంచండి. మీ హృదయ కేంద్రం నుండి తల్లిదండ్రులతో అనుసంధానం అవ్వండి. వారి ఎదుట మీరు ఒక చిన్నారిలా నిలబడి వారి కళ్ళలోకి నేరుగా చూస్తూ వారి వల్ల మీరేదైనా దుఃఖాన్ని, కష్టాన్ని, బాధని అనుభవించినట్లయితే, నేను మీ నుంచి ఎంతో బాధపడ్డాను, కష్టపడ్డాను, ఎంతో దుఃఖాన్ని అనుభవించానని వాళ్ళకి తెలపండి. కానీ నేను ఈ జీవితం అనే ఒక బహుమానాన్ని నేను పొందాను. మీ తల్లి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, నవమాసాలు మోసి కనిపెంచిన నా బంగారు తల్లి, నేను నీకే విధంగా కృతజ్ఞతలు చెప్పుకోగలను? నేను నీ బిడ్డను, నేను నిన్ను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. నాకు ఈ జన్మను ప్రసాదించినందుకు, ఈ శరీరాన్ని నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ తల్లికి ధన్యవాదాలు అర్పించండి. హృత్పూర్వకంగా ధన్యవాదాలు తెలపండి, కృతజ్ఞతలు తెలపండి. అమ్మా, నాకింత అద్భుతమైన జన్మను ప్రసాదించినందుకు నేనెంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని తెలపండి. అదే విధంగా మీ తండ్రి కళ్ళలోకి చూస్తూ, మీరు ఎన్నో విధాలుగా నన్ను చక్కగా సంరక్షించారు, భరోసా ఇచ్చారు, వాటన్నింటికీ నా కృతజ్ఞతలు అని తెలుపుతూ వారి కళ్ళల్లోకి నేరుగా చూస్తూ మీరు మూల చైతన్యంతో అనుసంధానం కాండి. ఆ సృష్టికర్తకు కూడా ప్రణమిల్లండి.
వారికి కూడా మీరు కృతజ్ఞతలు తెలపండి. నా ఆత్మకు జన్మనిచ్చిన ఓ పూర్ణాత్మ మీకు వేల వేల కృతజ్ఞతలు అని చెప్పండి. అదే కృతజ్ఞతా భావాన్ని మీ తల్లిదండ్రులు సృష్టికర్త యొక్క ఆశీర్వాదాలతో మీ హృదయంలో నింపుకొని మీ తల్లిదండ్రులను సృష్టికర్తను సంపూర్ణంగా అంగీకరించి ఆదరించడమే ఈ 5వ అర్థం యొక్క సారాంశం. కృతజ్ఞతా భావం అనేది అత్యున్నతమైన సానుకూల ప్రకంపన. ఈ జీవితం అనే బహుమతినిచ్చిన వారి పట్ల మనకు అపారమైన ప్రేమ, కృతజ్ఞతా భావం ఉండాలి. ఆ తల్లిదండ్రుల సృష్టికర్త యొక్క ఆశీర్వాదాలతో హృదయాన్ని నింపుకొని నెమ్మదిగా మీరు ధ్యాన స్థితి నుంచి సహస్థితిలోకి రండి మాస్టర్. ఓకే మాస్టర్స్. నెక్స్ట్ 6వ ప్రతిబింబం. ఇది మిర్రర్ ఆఫ్ క్వెస్ట్ ఇంటూ డార్క్నెస్, అంటే అంధకారంపై మీ అన్వేషణ యొక్క ప్రతిబింబం. అంధకారంపై మీ అన్వేషణ యొక్క ప్రతిబింబం అంటే మనము ఇక్కడ జన్మ తీసుకోవాలంటే ఏకత్వం నుంచి ఇక్కడికి జన్మ తీసుకొని ద్వంద్వత్వం లేకొచ్చాం. అంటే మూల చైతన్యం అనేది ఏకత్వం. అక్కడి నుంచి పురుష ప్రకృతి, మనకు పత్రిసార్ కాన్సెప్ట్ చతుర్విధ పురుషార్థాలు విన్నాం కదండి. దాంట్లో అర్థమవుతుంది పురుషుడు ప్రకృతి రెండు కలిపి మనకు ఈ జన్మ పరంపరలు అనేది మొదలయ్యాయని మనం విన్నాం. అంటే ఆ రెండు అంటే ఏకత్వం నుంచి మనకు ద్విజత్వంలోకి వచ్చాము. ఏకత్వం నుండి ఇక్కడ ద్వంద్వత్వంలోకి ప్రవేశించాం. ద్వంద్వత్వం అంటే ఏమి అంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు అన్ని శీతోష్ణాలు ఇక్కడ ఉంటాయి. అంటే ఈ ప్రపంచంలో ఈ భూతలంలో ప్రతిదీ కూడా ద్వంద్వత్వంతోనే కూడుకొని ఉంది. అంటే ఇప్పుడు చీకటి వెలుగు, సుఖము దుఃఖము, లాభము నష్టము, ప్రేమ ద్వేషము, ఆ తర్వాత పొడుగు పొట్టి, లావు సన్నము, నలుపు తెలుపు, అంటే ప్రతి ఒక్కటి అన్ని ద్వంద్వత్వంలోనే ఉంది. ఏదైనా ఒక్కటిగా ఉందా చూడండి. బలము బలహీనులు బలవంతులు అంటే ఎందుకు ఇలా ఉంది అంటే మనము ఈ భూతలమే ఎలాంటిది అంటే ద్వంద్వత్వంతో కూడి ఉండదు. ఇక్కడ అన్ని ద్వంద్వాలు ఉంటాయి. మంచోళ్ళు చెడువాళ్ళు, రాత్రి పగలు అన్ని ఉంటాయి. కాబట్టి ఈ ద్వంద్వత్వంతో కూడిన భూతలంలో నువ్వు ఉన్నప్పుడు అన్నింటినీ యాక్సెప్ట్ చేయాలి. కానీ నువ్వేం చేస్తావు? శుభాలను ఇష్టపడతావు, సంతోషాలను ఇష్టపడతావు, సుఖాన్ని ఇష్టపడతావు, దుఃఖాన్ని ఇష్టపడవు, నష్టాన్ని ఇష్టపడవు. అంటే అర్థాన్ని ద్వంద్వత్వంలో ఒక భాగాన్ని ఇష్టపడుతున్నావు, ఇంకో భాగాన్ని ఇష్టపడడం లేదు. అదే నీ జీవితంలో ఒక అంధకారంగా ఉండిపోయి ఉంటుంది. అందుకే మనకు పత్రికారు ఏం చెప్తారు? 12 గంటలు కర్మయోగము, 12 గంటలు రాజయోగము. అంటే రెండింటిని నువ్వు యాక్సెప్ట్ చేయాలి అనేది చెప్తారనమాట. మనకు రాజయోగం గడుపుతూ 12 గంటలు రాజయోగము, 12 గంటలు కర్మయోగం గడుపుతూ భౌతికంగా ఆధ్యాత్మికంగా జీవితాన్ని పరిపుష్టం చేసుకోమని సూర్య భగవానుడు కూడా మనకు సూచిస్తున్నాడు. ఆయన కూడా ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. అంటే రెండూ ఉన్నాయి. ఆ సూర్య భగవానుడు కూడా మనకి ఏం సూచనిస్తున్నాడు? రెండూ ఉంటాయి, రెండూ ఉంటేనే ఆనందము, రెండూ ఉంటేనే అద్భుతము అని ఆయన కూడా మనకు సూచనిస్తున్నాడు. మనం అన్నింటినీ అంగీకరించాలి. మనం జీవితంలో దేని గురించి అయితే భయపడుతూ ఉంటామో అదే మన జీవితంలో వాస్తవీకరణ చెందుతుంది. చూడండి, ఒక వ్యక్తి ఒక ఎగ్జాంపుల్ చెప్తే మనకు అర్థం అవుతుంది మాస్టర్. ఒక వ్యక్తి వ్యాపారంలో అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటాడు, చాలా ఆనందంగా ఉంటాడు. కానీ ఉన్నట్లే ఆయన ఒక రోజు అంత డబ్బును కోల్పోయి దివాలా తీసేస్తాడు. ఆ దివాలా తీసేసిన వెంటనే ఆ వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. వాళ్ళ భార్య దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆమెకి ఎందుకో సెట్ కాక ఆయన వదిలి విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఎందుకు ఇలాంటి పరిస్థితి నా జీవితంలో ఏర్పడింది అని గమనిస్తాడనమాట.
ఆ ఆ నష్టపోయిన బాధలో ఆయన గమనించడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకు నా జీవితంలో ఇలా ఏర్పడింది అంటే, ఆయన లోపల ఆయన అంతరంగంలో ఒక భయం ఉంటుంది. ఇంత అద్భుతమైన ఐశ్వర్యాలతో నేనున్నాను. ఏ రోజో ఒక రోజు దీన్ని కోల్పోతానేమో అనే భయం ఆయన అంతరంగంలో ఎక్కడో ఉన్నింది. అది ఆ భయం ఏమైంది? ఒక్కొక్క రోజు పెరుగుతూ పెరుగుతూ అది వాస్తవీకరణకు వచ్చేసింది. అంటే ఏనాడు సర్వస్వం కోల్పోతానేమో అనే భయం ఉంది. అది రోజు రోజుకు పెద్దదే. ఈ పరిస్థితికి అది కారణమై ఉంది. మనలో ఉన్న భయాలన్నింటినీ మన గురువులా భావించాలి. ఈ అంటే మనం చూడండి, లాభాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము, నష్టాన్ని మనము యాక్సెప్ట్ చేసే స్థితి మనలో లేదు. అంటే అయితే నష్టం వస్తే కూడా ఓకే అనల్లా అని కాదు మీరు అనాల్సింది. రెండింటిని యాక్సెప్ట్ చేయాలి. ఏ రోజు ఏ పరిస్థితి వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేసే స్థితిని నీవు పెంచుకోవాలా తప్పితే, ఇప్పుడు చూడండి, మనం ఒక సాంబార్ చేయాలా, ఉత్తి చింతపండు ఉండి ఉప్పు ఉంటే సరిపోతుందా? కారం ఉండాలి, బెల్లం ఉండాలి, పప్పులు ఉండాలి, అన్ని ఒక 6 రకాల పదార్థాలు ఉంటే ఒక సాంబార్ మనం చేయగలము. ఒకటో రెండో ఉంటే చేయగలమా? అలాగే మన జీవితంలో ఉత్త సుఖాలే ఉంటే మనకు ఎదుగుదల అనేది ఏముంటుంది? ఈ మనస్సు అనేది ఎప్పుడూ సుఖాన్ని కోరుతూ ఉంటుంది. కానీ ఆత్మ అనేది ఏం చేస్తూ ఉంటుంది? ఎప్పుడెప్పుడు మనకి ఇలాంటి కష్ట పరిస్థితులు వస్తే దాని ఇంకా ఎదుగుదలకు అది ఉపయోగపడదని అదే అలా ఆశిస్తూ ఉంటుంది అనమాట. ఆయనలో ఉండే సర్వస్వము కోల్పోతాననే భయము, అంటే ఆయనకు కోల్పోతే ఉండలేనే, కోల్పోతాన్ని యాక్సెప్ట్ చేసే స్థితి ఆయనలో లేదు. అది పెరిగి పెద్దదే చివరికి ఈ పరిస్థితికి ఏర్పడింది. ఇలా కాకుండా ఉండాలంటే మనలో ఉన్న అంధకార పార్శ్వాన్ని మనం అంగీకరించి నిర్మూలించి వేయాలి. మనలో ఉండే భయాలన్నింటినీ ఒక గురువుల్లా భావించాలి, వాటిని గమనించాలి. చూడండి, గమనిస్తే ఆ భయం తగ్గిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఒక చాక్ పీస్ తోనో లేదా ఒక పెన్నుతోనో గోడ మీద రాస్తూ ఉంటారు. మనం ఎన్నిసార్లు చెప్పినా రాయొద్దండి రాయొద్దండి అంటే వాళ్ళు వినరు. ఒకసారి వాళ్ళు రాసేటప్పుడు మీరు గమ్మున వాళ్ళనే చూస్తా ఉన్నారంటే వాళ్ళకి ఏమో ఒక ఫీల్ కలుగుతుంది, ఎవరో మనతో అబ్జర్వ్ చేస్తున్నారని. చిన్నగా అక్కడ పెన్సిల్ పెన్ను పడేసేసి మెత్తగా రూమ్ నుంచి వెళ్ళిపోతారు. మీకు ఇంట్లో ఇలాంటివన్నీ జరిగే ఉంటాయి మాస్టర్. లేదా కొంతమంది పిల్లలు న్యూస్ పేపర్ వచ్చిన వెంటనే దాన్ని చింపి చింపి పీసెస్ గా చేస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా వినరు. ఒకసారి వాళ్ళని అబ్జర్వ్ చేస్తా ఉంటే మెత్తగా పేపర్స్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. అంటే ఈ భయం, మన లోపల భయం వస్తుంది. నువ్వు కోల్పోతావేమో అని భయం వస్తుంది. మన మైండ్ ఏం చేస్తుంది? దాంతో పాటి ప్రయాణం చేసేస్తుంది. అవును, నేను కోల్పోతే ఎట్లుండేది, అప్పుడు నన్ను ఎవరు గౌరవించరేమో, నా భార్య వదిలి వెళ్ళిపోతుందేమో, నా బిడ్డలు నన్ను ఇష్టపడరేమో అని ఈ మైండ్ ఏం చేస్తుంది? మిమ్మల్ని ఆ భయం వెంట తీసుకొని వెళ్తుంది. అక్కడ మీరు ఏం చేయాలి? నాకు ఇలాంటి భయం వస్తుంది, ఓకే, నేను కోల్పోతాను అనే భయం నాలో ఉందా, నేను దాన్ని గమనిస్తాను, దాన్ని యాక్సెప్ట్ చేస్తానని కొద్దిసేపు దాన్ని గమనిస్తే ఈ భయం ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏ కారణం నుంచి వస్తుంది అని గమనిస్తే ఆ భయం యొక్క పవర్ తగ్గిపోతా వస్తుంది. ఆ భయమే ఒక అభయ స్థితి మీతో తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ పరిస్థితి ఇలా కాకుండా ఉండాలంటే మనలో ఉండే అంధకార పార్శ్వాన్ని అంగీకరించి నిర్మూలించి వేయాలి. మనలో ఉన్న భయాలన్నింటినీ ఒక గురువులా భావించాలి. వాటి ద్వారా స్థైర్యాన్ని పొందాలి. ఆ భయమే మనల్ని ఒక అభయ స్థితికి తీసుకొని వెళ్తుంది. శక్తివంతంగా మారే ప్రక్రియే ఈ ఆధ్యాత్మిక జీవన విధానం. ఏంటి ఆధ్యాత్మిక జీవన విధానం అంటే, ఈ రోజు మన లోపల ఉన్న దోషాలన్నింటినీ చూసుకున్నాం కదా, వీటన్నింటినీ మార్చుకునే ప్రక్రియే ఈ ఆధ్యాత్మిక జీవన విధానము. అన్నింటినీ ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించండి, వ్యతిరేకించవద్దు అని ఆధ్యాత్మికత మనకు తెలుపుతుంది. అప్పుడు భయమే ఎరుకగా మారిపోతుంది. ఈ భయం ఎరుకగా మారాలంటే ఏదాన్ని వ్యతిరేకించదు, ఉన్నది ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేయండి. మనలో ఉన్న తీవ్రమైన లోతైన భయం ఏదుంటో కనుక్కోవాలి. ఏముంటుంది మన లోపల? మనం గౌరవాన్ని కోల్పోతానేమో, నన్ను పిల్లోళ్ళు ప్రేమించరేమో, నన్ను ఓటమి గెలుపు, ఓటమి వస్తే నేను భరించలేనేమో అనే భయము మనకి ఉండొచ్చు అనమాట. ఈ భయాలు, ఏ భయం మిమ్మల్ని వెంటాడుతుంది అనేది మీరు మిమ్మల్ని గమనించుకోండి. మీరు ఎలాంటి భయాలు ఉంటాయంటే, ఇతరులను తమను ఒప్పుకోరేమో అనే భయం ఉంటుంది. దాని వల్ల వాళ్ళని తృప్తిపరచడానికి అనేక పనులు చేస్తూ ఉంటారు. వేరే వాళ్ళు మీతో ఒప్పుకోరనే భయం ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? వాళ్ళకి ఎలా కావాలో అలా నడుచుకోవడం ప్రారంభిస్తారు. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. అప్పుడు మిమ్మల్ని మీరు కోల్పోతారు. వాళ్ళు చెప్పింది చెయ్యండి, అది మీకు అంగీకారం అయితే చెయ్యండి. మీరేం చేస్తారు? మీకు ప్రాముఖ్యత ఇచ్చుకోకుండా
వాళ్ళు మనల్ని ఇష్టపడకుండా పోతారేమో అని వాళ్ళు కోరినట్టుగా చేసే దాని నుంచి మీ నుంచి మీరు ఎప్పుడైతే దూరం అయిపోతారో మీకు ఆటోమేటిక్ గా భయం అనేది ఏర్పడుతుంది. మీతో మీరు ఎప్పుడు ఉంటారో మీరు ఎప్పుడు స్థైర్యంగా ఉంటారు. ఈ ధ్యానం అనేది ఏం చేస్తుంది, మీతో మీరు ఉండడానికి సహాయపడుతుంది. ఈ ఆత్మజ్ఞానం మీతో మీరు ఉండడానికి సహాయపడుతుంది. ఎప్పుడైతే మీరుతో మీరు ఉంటారో అప్పుడు భయం అభయ స్థితికి పోతారు. మీతో మీరు దూరం అయినప్పుడు భయంలోకి వెళ్ళిపోతారు. ధైర్యంగా ఎదురు నిలిస్తే మన చైతన్యం చూసి ఆ భయమే పారిపోతుంది. మనకే తెలియని మనలో ఎన్నో గుర్తించని భయాలు ఉంటాయి. వాటన్నింటినీ మనము ఎరుకతో పరిష్కరించుకోవాలి. వాటన్నింటినీ మనము ఒక గురువులుగా భావించి వాటి నుంచి ఏం నేర్చుకోవాలో అవి మనము నేర్చుకోవాలి. ఒక ధ్యాని అన్ని భయాలను జయిస్తాడు. మన మనస్సులోని నీడలపై ఎరుక అంటే మన మనసులో నీడలు అంటే ఎన్నో భయాలు ఉంటాయి. వాటిపై ఎరుక అనే ఒక కాంతిని మీరు ప్రసరించేసారంటే ఆ భయాలన్నీ కూడా కాంతిగా మారిపోతాయి. ఆ భయాలన్నీ కూడా ఒక శక్తిగా మారిపోతాయి. ఈ 6వ అద్దము, నువ్వు భయపడాల్సిన పని ఏమీ లేదు, ఎదురు నిలిస్తే అదే సామర్థ్యంగా మారిపోతుంది అని చెప్పి ఈ 6వ అద్దము తెలుపుతుంది మాస్టర్స్. నెక్స్ట్ 7th మిర్రర్ అండ్ లాస్ట్ మిర్రర్, మిర్రర్ ఆఫ్ కంపాషన్, మిర్రర్ ఆఫ్ గ్రేటెస్ట్ యాక్ట్ ఆఫ్ కంపాషన్ అంటే స్వీయ కరుణ, స్వీయ ప్రేమ. అంటే ఇప్పుడు ఒక భవనాన్ని మీరు నిర్మించాలా అనుకోండి. ఒక భవనాన్ని మీరు నిర్మించాలా అనుకుంటే దానికి ఇంపార్టెంట్ ఏమి, ఫౌండేషన్ స్టోన్. ఆ ఫౌండేషన్ స్టోన్ ఉన్నిలేబ్బా ఎవరు ఎతికే వాళ్ళు, ఏదో ఒక మెటీరియల్ వేసేస్తాం, అక్కడ ఏదో మంచి స్టోన్ దొరుకుతుంది వేసేస్తామని నెగ్లెక్ట్ చేసినారే అనుకోండి, అప్పుడు ఈ భవనము స్ట్రాంగ్ గా నిలబడడానికి వీలవుతుందా? ఎప్పుడైతే మనము ఫౌండేషన్ స్ట్రాంగ్ గా వేస్తామో, నువ్వు 2 అంతస్తులు కట్టినా కూడా ఆ భవనం స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఫౌండేషన్ సరిగా వేయమో ఆ భవనం స్ట్రాంగ్ గా ఉండే అవకాశము లేదు. అలాగే ఇక్కడ మెయిన్ మనకు ఫౌండేషన్ ఏమంటే నిన్ను నువ్వు అంగీకరించాలి, నిన్ను నువ్వు ప్రేమించాలి. ఎప్పుడైతే ఈ 2 నువ్వు చేయలేదో ఇక్కడ ఫౌండేషన్ సరిగ్గా లేనప్పుడు నీకు అన్నిటావలా కొరతగా, దుఃఖంగా, బాధగా కనబడుతూ ఉంటుంది. ఈ అర్థం ఏం చెప్తుందంటే మీరు వేరే వాళ్ళని ప్రేమిస్తారు, మిమ్మల్ని మీరు ప్రేమించుకోరు. వేరే వాళ్ళని క్షమిస్తారు, మిమ్మల్ని మీరు క్షమించుకోరు. మీకు చాలా తక్కువ ప్రాధాన్యతనిచ్చుకుంటారు అని 7వ అర్థం చెప్తుంది అనమాట. చూడండి, శ్రీకృష్ణ పరమాత్ముడు తనని ఎంత ప్రేమించుకున్నాడో దానివల్ల ఏమంది, ఆయన విశ్వ ప్రేమను పొందగలిగాడు. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకుంటామో మనం ఒక అయస్కాంత స్థితికి పోతాం. అప్పుడు విశ్వంలో ఇప్పుడు అయస్కాంతం ఏం చేస్తుంది, దాని చుట్టూ దగ్గరలో ఉన్న ఆ ఇనుప కణాలంతా అది ఆకర్షిస్తుంది. నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రేమించుకుంటావో నువ్వు ఒక అయస్కాంతంగా మారిపోతావు. అప్పుడు చుట్టూ ఉండే ఆ విశ్వ ప్రేమను నువ్వు గ్రహించగలుగుతావు. నీ లోపల నీ మీద నీకు అయిష్టంగా ఉన్నింది అనుకోండి, ఎదుటోళ్ళు కూడా నిన్ను ఇష్టపడరు. ఎందుకు ఎదుటోళ్ళు నన్ను వీళ్ళు ఇష్టపడరు, వాళ్ళు ఇష్టపడరు అని మీరు చెప్తూ ఉంటారు. కారణం ఏమంటే ఇక్కడ ప్రేమ లేనప్పుడు ఇదే అక్కడ ప్రతిబింబిస్తుంది. ఇక్కడ ప్రేమ లేదు, ఆ ప్రేమ లేని తనమే అక్కడ ప్రతిబింబిస్తుంది. వాళ్ళు మిమ్మల్ని ప్రేమించరు. ఇక్కడ వైబ్రేషన్స్ అక్కడికి వెళ్తాయి, వాళ్ళు మీతో ప్రేమించరు. కారణము ఇక్కడ ప్రేమ ఉంటే ఆ ప్రకంపనలే చుట్టూ ప్రసరిస్తూ ఉంటాయి. ఆ తరంగాలే ప్రసరిస్తూ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మనల్ని ప్రేమిస్తారు. ఈ భూమండలంలో మనం ఎలా చూస్తూ ఉంటామంటే ప్రతిరోజు కూడా ఎప్పుడైనా పొద్దున్న లేచినప్పటి నుంచి ఎవరో ఒకరు మనకు చిరుమందహాసం ఇచ్చి నవ్వుతా మాట్లాడితే చాలని ప్రతిరోజు కూడా ప్రేమ కోసం మనము యాచిస్తూ ఉంటాం, ప్రేమ కొరకు వేచిస్తూ ఉంటాము. మన ప్రయత్నం అంతా ప్రేమ గురించే. ఎవరైనా మనతో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారేమో, మనల్ని పొగుడతారేమో, అంటే ఆ పొగడత అనేది కూడా ఒక ప్రేమ కొరతే. నన్ను వాళ్ళు పొగిడితే మనమేమో గ్రేట్ అని మనల్ని మనము ఇష్టపడతాం. మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేకపోవడమే. మనం ప్రతిరోజు దీని గురించే ప్రయత్నిస్తూ ఉంటాము. కానీ మొదట మనల్ని మనం ప్రేమిస్తే ఆటోమేటిక్ గా విశ్వం అంతా మనల్ని ప్రేమిస్తారు, మన ఎదుగుదల ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక అందమైన మోడల్ ఉంటుంది, ఆమె మోడలింగ్ అంతా చాలా బాగా చేస్తూ ఉంటుంది. కానీ ఆమెకి ఎప్పుడు ఆమెలో ఒక ఆత్మ న్యూనతా భావం ఉంటుంది. నా ముక్కు సరిగ్గా లేదు, ఎంత బాగా మోడలింగ్ చేసే టెక్నిక్స్ అన్ని అమ్మాయికి తెలిసిన నా ముక్కు బాగాలేదు అనే ఒక ఆత్మ న్యూనతా భావం ఆమెలో ఉంటుంది. 3 సార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు ఆమె. కానీ
ఆమె మీద ఆమె చిన్నప్పటి నుంచి ఆమెకు అదే కొరత, నేను బాలేను అనే కొరత ఆమెను వేధిస్తూ ఉంటుంది. ఎంతో మంది ఆమె దగ్గరకు వచ్చి చెప్తారు, మీరు చాలా అందంగా ఉన్నారు, మీరు ఎంతో చక్కగా ఉన్నారు, మీరు ఎంత బాగా మోడలింగ్ చేస్తారు అన్నప్పుడు ఆమె స్వీకరించలేకపోతుంది. అందుకు ఆమె ఎదిగేదానికి అక్కడ అవకాశం ఉండదు. ఆమె ఎప్పుడు ఆమెను ఒక కురూపిగా భావిస్తూ ఉంటుంది. మనల్ని మనం ప్రేమించుకున్న మరుక్షణం ఈ ప్రపంచం అంతా మనల్ని అమితంగా ప్రేమిస్తుందని గ్రహిస్తాము. ఆమె పట్ల ఆమెకున్న అభిప్రాయమే ఇతరులలో కూడా ప్రతిబింబిస్తుంది. అట్లా మన పట్ల మనకున్న అభిప్రాయమే ఇతరులలో కూడా ప్రతిబింబిస్తుంది. ఆమెకి ఎంతో టాలెంట్ ఉండి కూడా ఆమె మంచి హై లెవెల్ మోడల్ కాలేకపోతారు. కారణం ఏమిటి? ఎదగలేకపోతారంటే ఆమెలో తనను గురించి తనకి ఆత్మన్యూనత భావం ఉంది కాబట్టి ఎదుట్లో జడ్జెస్ కూడా అదే కనబడుతుంది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ కనిపించదు కాబట్టి ఆమె ఎదిగేకి ఆస్కారము లేకుండా పోతుంది. అందుకే మనకు మాస్టర్స్ ఏం చెప్తారు, నిన్ను నువ్వు ప్రేమించుకో, నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువులను కూడా ప్రేమించు అంటారు. ఇది అతి కష్టమైన అర్థము. అందుకే సాధన చేయాలి. ధ్యానం అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడమే. ధ్యానం చేస్తున్నారంటే మీ పట్ల మీకు ఎంతో ప్రేమ శ్రద్ధ ఉన్నదనే అర్థము. మనల్ని మనం ప్రేమించి గౌరవించుకుంటే ఇతరులు కూడా మనల్ని ప్రేమిస్తారు మాస్టర్స్. కానీ మనం ఎలా చేస్తూ ఉంటామంటే మనల్ని మనం విమర్శించుకుంటూ ఉంటాము, మనల్ని మనం వెరువీయకుండా ఉంటాము, ఎంతో పని చేస్తాము కానీ ఎక్కువగా పనికే కాన్సన్ట్రేట్ చేసి మనం తినల్లా సమయమైంది అనేది కూడా మనకు మనము విలువ ఇవ్వము. ఇతరులకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాము, మన పైన అధికారం అంతా ఇతరులకే ఇచ్చేస్తాము, మనల్ని మనం వ్యతిరేకించుకుంటాము. మన శరీరంలో అస్వస్థత ఏమైనా కలిగితే వేరే వాళ్ళకి ఏమైనా అస్వస్థత కలిగిందంటే వాళ్ళకి ఎన్నో హాట్ వాటర్ పెట్టడం, కషాయాలు పెట్టడం, ఎన్నెన్నో చేస్తాము. మనకేమైనా కలిగిందంటే మనం మన కోసం మనమేమి చేసుకోము. ఇవన్నీ మన మీద మనకు ప్రేమ లేకపోవడమే. కాబట్టి ఇవన్నీ మనం గమనించుకొని మనం ఎప్పుడైతే మనం ప్రేమించుకుంటామో మనల్ని మనం అప్పుడు అందరూ కూడా మనల్ని ప్రేమించడము స్టార్ట్ చేస్తారు. మనల్ని మనం ప్రేమిస్తే అందరూ మనల్ని ప్రేమిస్తారు. సంబంధ బాంధవ్యాలన్నీ పరస్పర ప్రతిబింబాలే. కఠినమైన గురువుల ద్వారానే అత్యద్భుతమైన ఎదుగుదల ఉంటుంది. ఇప్పుడు మనము కష్ట నష్టాలు మన జీవితంలో వస్తేనే ఎంతైనా ఎదుగుతూ ఉంటాము. కాబట్టి ఆ కష్టం అనేది మన ఎదుగుదలకు మన ముందర వచ్చిందే కానీ అక్కడ నువ్వు నేర్చుకోవాల్సింది ఏదో ఉంటే నీకు వచ్చిందే కానీ అది కష్టంగా భావించవద్దు అనేది ఈ ప్రతిబింబాలన్నీ మనల్ని కొట్టి తిట్టి రాచి రంపాన పెట్టి మనకు ప్రతికూల ప్రేరణ కలిగించిన వారే వాళ్ళ ద్వారా మనకి ఏమేర్పడుతుంది, సహనము, ఓర్పు అనేటివి మనలో ఏర్పడతాయి. మనలో ప్రేమ తత్వము, కరుణా తత్వం అన్ని కూడా బయటకు వచ్చేకి మనల్ని ఎవరైతే ప్రతికూలంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరూ మన గురువులు అనేసి మనకు తెలుస్తుంది. ఈ లోకంలో ఆ పరిస్థితులు మనం అనుభవించడం ద్వారా ఈ లోకంలో ఇలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదని కూడా మనము తెలుసుకుంటాము. అంటే ఇక్కడ ఎవరి నుంచి నీకు ఇబ్బందులు కలుగుతాన్నా, ఎవరి నుంచి నీకు ఏం కలుగుతాన్నా నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఈ 7 అద్దాలలో నువ్వు ఎక్కడ స్ట్రక్ అయిపోయినావు. ఇప్పుడు మనము లాభాన్ని ఆశించి నష్టాన్ని వద్దంటున్నామంటే మనము 6వ అద్దంలో ఇరుక్కుపోయినాం. అంటే ఒకదాన్ని మాత్రమే, ఒక భాగాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. ద్విజత్వంలో ఉన్నా కూడా ఒకదాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. మనలో లేని గుణాలను ఎదుటి వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నామంటే 3వ అద్దంలో స్ట్రక్ అయిపోయినాము. తీర్పులు ఇస్తున్నాము అంటే 2వ అద్దంలో స్ట్రక్ అయిపోయినాము. మూల చైతన్యంతో అనుసంధానం కాలేదు అంటే 5వ అద్దంలో స్ట్రక్ అయిపోయినాము. వేరే వాళ్ళు నిన్ను ప్రేమించడం లేదు అంటే 7వ అద్దంలో స్ట్రక్ అయిపోయినాము అని మనల్ని మనము స్వీయ విశ్లేషణ చేసుకున్నామంటే మన ఎదుగుదల ఎంతో అద్భుతంగా ఉండి మనమే సృష్టికర్తలము, మనమే మూల చైతన్యాలము అని మనకు అర్థమవుతుంది. ఇలాంటి అద్భుత అవకాశం ఇచ్చిన నంద్యాల పిరమిడ్ మాస్టర్ సన్ ఎనర్జీ టీం అంతా కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. లాస్ట్ లో టైం అయిపోవడం వల్ల కొద్దిగా ఫాస్ట్ గా చెప్పాల్సి వచ్చింది మాస్టర్. మీకు ఇది రికార్డింగ్ ఉంటే మళ్ళా ఒకసారి మీరు వినండి. ఫాస్ట్ గా చెప్పినందుకు కొద్దిగా సారీ, ఏం చేయలేకపోయినాం, టైం తక్కువ ఉంది కాబట్టి సారీ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. ఉన్నప్పుడు మేడం 2 ఎపిసోడ్స్ చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మామూలుగా 2 ఎపిసోడ్స్ చేశాను కన్నడలో ఇది, కానీ ఇక్కడ ఒక్క రోజే ఉంది కాబట్టి కొద్దిగా పర్వాలేదు మేడం. 2 ఎపిసోడ్స్ చేయొచ్చు, ఇక్కడ కంటిన్యూ ఉంటుంది. 8 months అయింది, కంటిన్యూ ఉంటుంది. ఎప్పుడైనా మళ్ళా మీరు చెప్పచ్చు. ఏదైనా ఉంటే ఇది అందరికీ ఇస్తున్నటువంటి మెసేజ్, ఎపిసోడ్స్ మీరు తీసుకోవచ్చు, అడగచ్చు.
అందరికి ఈ ప్లాట్ఫామ్ అందరికి ఓకే థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళా మీరు రావాలని కోరుకుంటున్నాము. తప్పకుండా మేడం, మంచి తప్పకుండా. మంచి కాన్సెప్ట్స్ తీసుకొని రండి. ఓకే మేడం. చాలా బాగుంది. ఓకే, ఓకే థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం.